సో మనకి జనరల్ గా చూస్తే ఓకే ఓకే సో చూద్దాం డైరెక్టరీస్ తోటి వర్క్ చేద్దాం ఏబిసి బ్యాంక్ ఓకే దిస్ ఇస్ మై డైరెక్టరీ నేమ్ సో ఇన్ దిస్ డైరెక్టరీ I have 4 folders 4 folders ఉన్నాయి ఓకే ఫస్ట్ ఫోల్డర్ ఏంటి అంటే ఫస్ట్ ఫోల్డర్ పేరు డిపాజిట్ ఓకే రెండో ఫోల్డర్ పేరు విత్డ్రా ఓకే మూడో ఫోల్డర్ పేరు ఎస్ పేమెంట్స్ ఓకే నాలుగో ఫోల్డర్ పేరు ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్ ఓకే సో ఇది పేమెంట్ అంటే ఓకే పేమెంట్ అనేది ఒక ఫోల్డర్ ట్రాన్స్ఫర్ అనేది ఒక ఫోల్డర్ విత్డ్రాల్ అనేది ఒక ఫోల్డర్ డిపాజిట్ అనేది ఒక ఫోల్డర్ బాగుంది సో ఈ ఫోల్డర్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే ఏబిసి బ్యాంక్ లో ఉన్నాయి ఎస్ ఏబిసి బ్యాంక్ లో క్లియర్ ఫైన్ సో ఈ బ్యాంక్స్ లో ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి నా కండిషన్ ఏంటంటే జనరల్ గా ఫస్ట్ ఎస్ నేను జనరల్ గా ఇక్కడున్న నేను ఈ ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్ళాలి ఫోల్డర్ లోపలికి ఓకే ఆ ఫోల్డర్ లోపల ఇదిగో మళ్ళీ ఉన్న ఇటువంటి ఏది డిపాజిట్ అనే ఫోల్డర్ ఉందే ఆ ఫోల్డర్ లోకి వెళ్ళాలి ఇక్కడ డిపాజిట్ అనే ఫోల్డర్ లోపలికి ఓకే డిపాజిట్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ మనం ఈ రోజు డిపాజిట్ ఎంత అయిందో మనం ఒక ఫైల్లో రాసుకుంటాం కదా అలాగే ఒక ఫైల్ ఓపెన్ చేస్తాం అంటే డిపాజిట్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫైల్ ఆ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఇది స్టోరీ అంటే వాడు ఏమన్నాడంటే అరే బాబు డిపాజిట్ అనే ఫైల్ ని ఇదిగో డిపాజిట్ అనే ఫోల్డర్ లోపల తయారు చేయమన్నాడు ఎస్ అంటే ఏబిసి బ్యాంక్ అనేది ఏంది ఒక ఫోల్డర్ ఓకే డిపాజిట్ అనేది ఏంది మరొక ఫోల్డర్ ఓకే దాని లోపల ఏంటి ఫైల్ ఓకే ఫైల్లో ఏముంటుంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయమన్నాడు ఈ స్ట్రక్చర్ చేయమన్నాడు అంటే డిపాజిట్ ఫైల్ ఉండాలి డిపాజిట్ ఫోల్డర్లో డిపాజిట్ ఫైల్ రావాలి ఇవన్నీ రావాలి అయితే మనకి దీన్ని రెండు భాగాలుగా మనం చేయొచ్చు ఫస్ట్ ఏంటి అసలు మనం ఫోల్డర్స్ మొత్తాన్ని తయారు చేసుకోవడం ఫస్ట్ మనకు ఆల్రెడీ చూసాం ఎస్టర్డే సెషన్ లో ఈ ఫోల్డర్స్ వరకు మనం తయారు చేయొచ్చు తర్వాత మనం ఏం చేయాలా డిపాజిట్ దీనిలో ఒక ఫైల్ అనేది ఎలా తయారు చేయాలని చూద్దాం ఓకే ఫైన్ బాగుంది ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనకి ఎంకేడిఆర్ రాస్తాం ఓకే -p రాస్తాం రాసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ ఎంకేడిఆర్ -p ఏబిసి బ్యాంక్ ఓకే తర్వాత / కర్లీ బ్రేసెస్ ఎస్ ఫ్రెండ్ చెప్పాలి కర్లీ బ్రేసెస్ తర్వాత డిఈపి డిపాజిట్ తర్వాత విత్డ్రాల్ తర్వాత ట్రాన్స్ఫర్ తర్వాత పేమెంట్ ఎస్ ఇది ఈ స్ట్రక్చర్ మనకు తెలుసు ఆల్రెడీ ఎస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది స్ట్రక్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఐ కెన్ గెట్ దిస్ ఈ మోడల్ వస్తుంది ఏమని ఇలాగా ఏబిసి బ్యాంక్ అనేది వస్తుంది పైన తర్వాత డిపాజిట్ వస్తుంది తర్వాత విత్డ్రాల్ వస్తుంది తర్వాత ఎస్ పేమెంట్స్ వస్తుంది అంటే దిస్ ఇస్ వాట్ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్ అంటే ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్ ఇది యాక్చువల్ ఈ ఫార్మాట్ ఏబిసి బ్యాంక్ ఫస్ట్ వస్తుంది తర్వాత ఇదిగో ఇది చూసారా ఇదేంది నిలువు గీత దీనికి ముందు ఏవైనా సరే కనెక్ట్ అయ్యింటే వాటిని మొత్తాన్ని చైల్డ్స్ అంటాం అంటే ఏబిసి బ్యాంక్ అనేది పేరెంట్ మిగతా అన్ని చైల్డ్స్ యాక్చువల్ ఈ స్టోరీ ఇలా నడుస్తుంది బాగానే ఉంది ఓకే అయితే ఇప్పుడు మనం చూస్తే ఎంకేడిఆర్ -p ఏబిసి బ్యాంక్ అనేది స్ట్రక్చర్ ఏర్పాటు చేశాం కరెక్టే కానీ ఇప్పుడు వాడేమంటున్నాడు స్ట్రక్చర్ ఉంది బాబు ఈ స్ట్రక్చర్ ఏర్పాటు చేయటం ఓకే నో ప్రాబ్లం బట్ ఇప్పుడు నాకేం కావాలంటే ఏబిసి బ్యాంక్ లోపల డిపాజిట్ అనే ఫోల్డర్ ఉంది కదా ఆ డిపాజిట్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ అనేది తయారు చేయాలన్నాడు అంటే ఆల్రెడీ స్ట్రక్చర్ అయిపోయింది తర్వాత రెండో సినారియో అంటే రెండో కేసు రెండో టాస్క్ అనుకోండి ఫస్ట్ టాస్క్ ఇది అనుకోండి రెండో టాస్క్ ఇది ఇచ్చాడు ఏమని దీని లోపల ఫైల్ తయారు చేయమన్నాడు డిపాజిట్ ఫైల్ బట్ నేను ఇప్పుడు ఎట్లా రాయాలి అది డిపాజిట్ అనే దాని లోపల మాత్రమే ఫైల్ రావాలి వేరే దాంట్లో రాకూడదు అది ఇక్కడ
అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, చూడండి చాలా 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 ఇదిగా ఉంటుంది. మీరు చూసారా? నేను రాస్తాను ఎట్లా అనేది మీరు ఒకసారి ఎస్ చూడండి. ఏం రాస్తాను? ఎంకేడిఏ ఓకే -P ABC Bank ఓకే గుడ్ // DEP braces తర్వాత విత్డ్రాల్ ఓకే తర్వాత transfer తర్వాత పేమెంట్ followed by payment. ఎస్ ఓకే గుడ్. ఈ స్ట్రక్చర్ మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఈ స్ట్రక్చర్ని ఎగ్జిక్యూషన్ చేసి మనం ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్ లో చూద్దాం. AWS లోకి వెళ్దాం. సో గో టు AWS. స్ట్రక్చర్ ని ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేసి స్ట్రక్చర్ తీసుకుందాం ఫస్ట్, తర్వాత చూద్దాం. సో సైన్ ఇన్ ఓకే సైన్ ఇన్. సో సైన్ ఇన్ లో మనం ఏం చేస్తాం? సో మనం ఏదైతే రూట్ యూజర్ ఉన్నామో అట్లా జనరల్ గా చెప్పాలంటే రూట్ యూజర్ యాక్సెస్ మనకి ఇవ్వరు. మనం ఎప్పుడైనా సరే ఏ కంపెనీలో జాయిన్ అయినా సరే ఈ యాక్సెస్ ఇస్తారు. ఇక్కడ చూసారా, IAM user తో లాగిన్ అవుతాం. IAM ఇస్తారు. సో రూట్ యూజర్ అనేది మనం ఎందుకు లాగిన్ అవుతున్నాం అంటే యాక్చువల్ గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి రూట్ యూజర్ లోకి వెళ్ళాం. అంతేగాని మనకి రూట్ యూజర్ యాక్సెస్ ఇవ్వదు ఎక్కడ ఆర్గనైజేషన్. మనకి ఇచ్చే యాక్సెస్ ఇది IAM. ఓకే సరే, ఓకే గుడ్ ఓకే ఫైన్. తర్వాత ఇలా చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? EC2కి వెళ్తాం. EC2 ఎస్ దిస్ ఇస్ EC2. ఓకే సో EC2కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఏం చేయాలి? EC2కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని మొత్తాన్ని మనం ఏమని పిలవాలంటే EC2 డాష్. సో డాష్ బోర్డ్ కింద కొంచెం వస్తే ఇక్కడ లాంచ్ ఇన్స్టెంట్, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? నేమ్ అండ్ ట్యాగ్స్. ఏం పేరు? సర్వర్కి ఏం పేరు ఇస్తారు? ఎస్ ABC Bank సర్వర్. రియల్ టైమ్ లో నేమింగ్ కన్వెన్షన్ వేరుగా ఉంటుంది. వాడు మనకు సప్లై చేస్తాడు, ఆ సప్లై చేసిన నేమ్ మనం ఎంటర్ చేస్తాం రియల్ టైమ్ లో ఎలా ఉంటుంది సార్? ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు సపోజ్ మనకి ఎలా ఉంటుంది అంటే మన కంపెనీ నేమ్ ఎస్ మన ఆర్గనైజేషన్ కంపెనీ నేమ్. ఓకే తర్వాత ఏముంటుంది అంటే క్లయింట్ నేమ్ CLIENT క్లయింట్ నేమ్. ఆ తర్వాత ఏంటంటే ప్రాజెక్ట్ కోడ్ P కోడ్ అంటే ప్రాజెక్ట్ కోడ్. ఆ తర్వాత ఈ సర్వర్ దేనికోసం అంటే మనకి సర్వర్లు చాలా ఉంటాయి. అది ప్రొడక్షన్ సర్వర్ అని, అది డెవలప్మెంట్ సర్వర్ అని, అది DB సర్వర్ అని, డేటాబేస్ సర్వర్ అని, అది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సర్వర్ అని, అది స్టాండ్ బై సర్వర్ అంటే బ్యాకప్ సర్వర్ అని, ఇలా చాలా సర్వర్లు ఉంటాయి. దీనిని దేనికోసం తయారు చేస్తున్నామో ఆ సర్వర్ పేరు రాయాలి. సపోజ్ టెస్టింగ్ కోసం అయితే టెస్టింగ్ సర్వర్ అని. టెస్టింగ్ చేయడానికి కూడా సర్వర్లు కావాలి. కొంచెం వస్తుంది, ముందు చెప్తాం మీకు ఇట్లా. అంటే ఇలాగా అంటే రియల్ టైంలో నేమింగ్ కన్వెన్షన్ వాడు ఇచ్చిన ప్రకారం మనం ఇవ్వాలి సర్వర్కి. సో మనం క్లౌడ్ ఇంజనీర్ సర్వర్ తయారు చేయమన్నాడు. సర్వర్ తయారు చేసేటప్పుడు వాడు గైడ్ లైన్స్ ఇస్తాడు. ఇదిగో ఈ సర్వర్ కి ఈ నేమ్ ఇవ్వాలి. ఓకే ఈ సర్వర్ లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే ఈ సర్వర్ లో CPU ఇంత ఉండాలి, ర్యామ్ ఇంత ఉండాలి. ఓకే ఇదిగో ఈ సర్వర్ లో స్టోరేజ్ కెపాసిటీ ఇంత ఉండాలి. ఓకే స్టోరేజ్ నాకు తెలుసు కదా, స్టోరేజ్ ఇది. ఇక్కడ ఈ సర్వర్ లో స్టోరేజ్ ఇదిగో మనం 8 ఇస్తాం, బట్ అక్కడ వాడు చెప్పింది మనం ఇవ్వాలి. అర్థమైందా? లేదు సర్వర్ మొత్తం తయారు చేసిన తర్వాత ఈ సర్వర్ కి మరొక డిస్క్ అటాచ్ చేయొచ్చు, మనమే చూస్తాం. ఎస్ అట్లా ఆ విధంగా అది వేరే విషయం. క్లయింట్ కంపెనీ తర్వాత అది ఏ సర్వర్, ఎలాంటి సర్వర్ తర్వాత విషయం. మనం అయితే సింపుల్ గా ABC బ్యాంక్ అని ఇస్తాం సింపుల్ గా. ఇది రియల్ టైంలో ఎట్లా ఉండవు, వాడు ఇస్తాడు ఏ పేరు పెట్టాలని. సో మనం ఎప్పుడైనా ఒక టాస్క్ ఇచ్చేటప్పుడు ఆ టాస్క్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ మనకి సర్వర్ లో
ఉంటుంది. ఆ సర్వర్‌లో నుంచి మనం యాక్సెస్ చేసుకొని, మనం దాన్ని చూసుకొని తర్వాత మాత్రమే మనం ఈ టాస్క్ చేస్తాం. ఓకే. ఏబీసీ బ్యాంక్ సర్వర్. ఓకే. గుడ్. సో, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాన్స్ టైప్. 1 కోర్ సీపీయూ, 1 జీబీ మెమరీ. చూసారా? ఓకే. కీ పేర్ వచ్చేసి మనం ఆల్రెడీ కొత్తది తయారు చేద్దాం. క్రియేట్ ఎ కీ పేర్. సో, ఈరోజు ఎంత అంటే 19థ్ కదా! ఏబీసీ బ్యాంక్ సర్వర్ లాక్ అని చెప్పి. ఏబీసీ బ్యాంక్ సర్వర్ లాక్ అనుకోండి. లాక్ 20 అనుకోండి. క్రియేట్ కీ పేర్. కొంచెం కిందకి రండి. ఇలా వచ్చిన తర్వాత ఏంటి? లాంచ్. ఓకే. ఇలా ఉంటుంది. ఓకే. ఫైన్. సో, రిఫ్రెష్ చేయండి. తర్వాత రిఫ్రెష్. ఓకే. వచ్చేసింది. ఏబీసీ బ్యాంక్ సర్వర్. గుడ్. సర్వర్ వచ్చింది. బట్ సర్వర్‌కి సంబంధించిన పాస్వర్డ్ మనం తయారు చేయాలి. సర్వర్‌కి సంబంధించిన పాస్వర్డ్ మనం తయారు చేయాలంటే అసలు పాస్వర్డ్ ఎక్కడుంది? ఎక్కడన్నా ఉండని. ఫస్ట్ మనం పాస్వర్డ్ తయారు చేయాలంటే పట్టీ జెన్ కావాలి. అందుకోసం స్టార్ట్ ఆర్ బటన్ ప్రెస్ చేస్తే రన్ కమాండ్ వస్తది. వచ్చిన దాంట్లో PUTTY GEN అది మాత్రమే టైప్ చేయాలి. అంటే పట్టీ జెన్. లేకపోతే తప్పు రాస్తే అది రాదు. PUTTY GEN అని మాత్రమే చేయాలి. ఇలా వస్తది. దిస్ ఈస్ కాల్డ్ పట్టీ కీ జనరేటర్ టూల్ అంటారు. నేను లోడర్ కొడతాం. సో, పాస్వర్డ్ ఎక్కడుంది? డౌన్‌లోడ్స్‌లో కూడా అప్పుడు లాక్ అనేది కనిపించదు. అప్పుడు లాక్ ఫైల్ ఆల్ ఫైల్స్ కొట్టాలి. ఇక్కడ లాక్ కనిపిస్తుంది. ఓకే. సేవ్. సేవ్ అంటే పాస్వర్డ్ సేవ్ చేసుకో. యెస్. ఇప్పుడు PASS పాస్వర్డ్ ఎంటర్ అయిపోయింది. ఇది సర్వర్ పాస్వర్డ్ ఇది సర్వర్ పాస్వర్డ్. అంతే పాస్వర్డ్ జనరేట్ చేసాం. ఇప్పుడు సర్వర్‌లోకి లాగిన్ అవుతాం. సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలంటే పట్టీ. సో, కేకే అనేది లోడ్ చేయండి. ఓకే. సో, పబ్లిక్ ఐపీ అడ్రెస్ తీసుకోవాలి. కాపీ. బ్రౌజ్. సో, ఈ పాస్వర్డ్ కాదు. ఇప్పుడు ఏంటి మనకి ఈ పాస్వర్డ్. ఓపెన్, యాక్సెప్ట్ ఇలా వేసేసి ఫస్ట్ మనం ఏంది EC2-user. ప్రెస్ ఎంటర్ బటన్. అంతే. సో, క్లియర్. CLER క్లియర్. ఇది లైనక్స్ స్క్రీన్. అంటే లైనక్స్ సర్వర్‌కి మనం కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు లైనక్స్ సర్వర్‌లో మనం ఉన్నాం. అంతే అనుకోవాలి మనం. సర్వర్ ఎక్కడో ఉంది. ఆ ఉన్న సర్వర్‌కి మన ల్యాప్‌టాప్ నుంచి మనం ఇంటర్నెట్ సహాయంతో కనెక్ట్ అయ్యాం అంతే. విత్ ద హెల్ప్ ఆఫ్ పట్టీ టూల్. ఓకే. ఇప్పుడు సర్వర్ దగ్గరికొచ్చాం. ఇప్పుడు సర్వర్ లోపల మనం ఏం చేయాలనుకున్నామంటే డైరెక్టరీ స్ట్రక్చర్ తయారు చేయాలని అనుకున్నాం. ఇది. ఏబీసీ బ్యాంక్ రావాలి. దాంట్లో డిపాజిట్ రావాలి, విత్‌డ్రావల్ రావాలి, ఇది అనుకున్నాం మనం. ఇప్పుడు మనం అందుకోసం మనం ఏం చేస్తాం? సింపుల్‌గా ఇక్కడికెళ్ళి mkdir -p ఏబీసీ బ్యాంక్. ఓకే. / కర్లీ బ్రేసెస్ DEP తర్వాత విత్‌డ్రావల్ తర్వాత ట్రాన్స్‌ఫర్ పేమెంట్. ఓకే. ఇది స్టోరీ. ప్రెస్ ఎంటర్ బటన్. సో, మనకి డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే LS. ఏబీసీ బ్యాంక్ వచ్చేసింది. ఏబీసీ బ్యాంక్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఏబీసీ బ్యాంక్ లోపల ఏదైనా అంటే ఫోల్డర్స్ గాని ఏమన్నా చూడాలంటే ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్‌లో చూడాలంటే ట్రీ-సమ్ కమాండ్ వాడాలి. ట్రీ ఏబీసీ బ్యాంక్. నాట్ ఫౌండ్. సో, వాట్ షుడ్ ఐ డూ? ఇప్పుడు ఏం చేయాలి నేను? దీన్ని మనం ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ చేయడానికి సంబంధించి sudo yum install tree కమాండ్. ట్రీ. అర్థమైందా? ట్రీ. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇక్కడ Y అడుగుతుంది చూసారా? యెస్. అంటే నువ్వు ఆల్రెడీ ప్రొసీడ్ అవ్వమంటావా వద్దా? ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఇఫ్ ఇట్ ఈస్ ఓకే యెస్ కొట్టు.
నో అంటే నో కొట్టు. నో కొడితే ఏమైంది చూడు, బయటకు వచ్చేసాం. ఎక్కడికి? నో కొట్టాం కాబట్టి బయటకు వచ్చేసాం. ఇది క్లియర్. అట్లా. అప్పుడు మళ్ళీ ఏం చేయి, sudo yum install recommand -y ఇక్కడే వేసుకోవచ్చు. రియల్ గా ఇక్కడే కన్ఫర్మేషన్ ఇక్కడే ఇవ్వచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి y ఇచ్చే బదులుగా ఇక్కడ -y ఇస్తే చాలు. అంటే y అంటే ఏంటి? ఎస్ ప్రొసీడ్ వితౌట్ ఆస్కింగ్ ఎనీ కన్ఫర్మేషన్, ప్రొసీడ్ అని అర్థం. అంటే ఈ కమాండ్ లోనే y ఇచ్చాను. చాలా మంది అట్లా ఇస్తారు కూడా. ఇవ్వకపోతే ఏమైంది సార్? ఏం లేదు, ఇవ్వకపోతే మళ్ళీ అడిగిద్ది అది. ఇట్లా కొట్టేసావు సెంటర్ బటన్, ఇలా అడుగుతుంది చూసావా? ఇక్కడైనా ఎస్ కొట్టాలిగా. అందుకోసం ఎస్ ఏదైతే అక్కడే ఇస్తే అయిపోద్ది కదా అంట నేను. ఎస్ అర్థమైందా? అప్పుడు ఏం చేయాలా? sudo yum install recommand y అంటే ఏంది? ఎస్ ప్రొసీడ్ వితౌట్ ఆస్కింగ్. సో ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అదేం అడగకుండానే మనకి కంప్లీట్ చేసి పడేసింది. అదనమాట వై అందుకు పెడతాం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, అక్కడ వై ఎందుకు రాసామని. అది స్టోరీ. సరే, ఇప్పుడు ఏబిసి బ్యాంక్ సెంటర్ బటన్ చూసారా? ట్రీ రాసాం, ఏబిసి బ్యాంక్ రాసాం. ఏబిసి బ్యాంక్ డిపాజిట్, పేమెంట్, ట్రాన్సాక్షన్స్, విత్డ్రాల్. చూసారా? ఈ 4 రాసాం. అంటే ఫోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టాస్క్ ఏంది? ఎస్ ఫ్రెండ్స్, మన టాస్క్ ఏంది? ఏబిసి బ్యాంక్ లోపల డిపాజిట్ లోపల ఉన్న ఎస్ ఏంటి మన టాస్క్? మర్చిపోయారా? ఎస్ లక్ష్మి, మర్చిపోయావా టాస్క్? లేదు సార్, ఫైల్ డిపాజిట్ లోపల ఒక డిపాజిట్ లో ఉన్న ఫైల్. మళ్ళీ ఒకసారి ఏంటి? టెన్షన్ వద్దు, కన్ఫ్యూజ్ వద్దు. డిపాజిట్ లో ఉన్న ఫైల్ చూడాలి సార్, ఈ రోజు టుడే ఫైల్. ఏది లేదుగా. డిపాజిట్ లో ఫైల్ ఉందా? ఉందా? మనం ఏం చేయాలి ఇప్పుడు? చూడండి మళ్ళీ క్రియేట్ చేయాలి సార్. సో ఇది ఆల్రెడీ స్ట్రక్చర్ మనం తయారు చేసాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం? వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ ఈస్ జస్ట్ క్రియేట్ ఏ ఫైల్ ఇన్సైడ్ అ డిపాజిట్ ఫోల్డర్ అన్నమాట విషయం. డిపాజిట్ అనే ఫోల్డర్ లో డిపాజిట్ అనే ఫోల్డర్ లో మనం ఏం చేస్తాం? ఒక ఫైల్ తయారు చేస్తాం. ఎస్ ఇది స్టోరీ, ఇది డిపాజిట్. సో దీని లోపల ఎస్ ఫ్రెండ్స్, దీని లోపల ఒక ఫైల్ తయారు చేయాలి. దాని పేరు డిపాజిట్ అనుకోండి. డిపాజిట్ ఫైల్. మరి ఎట్లా చేయాలా అసలు? అంటే ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్ళాలా, లేకపోతే డిపాజిట్ లోపలికి వెళ్ళాలా, వెళ్ళకుండానే చేయొచ్చు అనేది ఇప్పుడు మన టాస్క్. ఏదైతే నాకు ఇక్కడ ఫైల్ కనపడాలి అది చెప్పాడు వాడు. అప్పుడు నేనేం చేస్తా, ఎట్లా రాయాలా అనేది ఇప్పుడు చూసుకోవాలంటే అప్పుడు ఎంకేడిఆర్ రాదు. ఇప్పుడు ఎందుకు రాదు ఎంకేడిఆర్ చెప్పండి? ఆల్రెడీ మనము క్రియేట్ చేసాం కదా, అది డైరెక్టరీ కాదు కదా, ఫైల్ కాబట్టి. దట్ షుడ్ బి టచ్. సరే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంది? డిపాజిట్ ఫైల్ రావాలి కదా, అది రాసుకోండి. డిపాజిట్ ఓకే, డిపాజిట్ ఫైల్ రాసాం. ఇది డిపాజిట్ ఫైల్ ఎక్కడ రావాలి? డిఈపి ఫోల్డర్. డిఈపి అంటే డిపాజిట్ అనే ఫోల్డర్. అంటే ఈ డిపాజిట్ అనేది ఒక ఫైల్. లేదు నేను సార్ కన్ఫ్యూజ్ అవుతాను, అయ్యో నాకు వద్దు అనుకుంటే నేను ఇది చాలా సింపుల్ గా చెప్తా. కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే చాలా సింపుల్ గా చెప్తా. ఎట్లా చెప్తానంటే జస్ట్ ఇది ఫైలే అనుకో, అంతే. ఫైల్ 1 అనుకో, అంతే. అంటే డిపాజిట్ అనే ఫోల్డర్ లో ఫైల్ 1 అనేది తయారు చేయాలి, నా ఉద్దేశం అది. అప్పుడు నేనేం చేస్తాను? ఫైల్ 1 అని ఇక్కడ రాసుకుంటాను. ఓకే, రాసుకున్న తర్వాత దేంట్లో తయారు చేయాలా ఫైల్ 1ని? డిఈపి, అవునా? డిఈపి. మరి డిఈపి ఎక్కడుంది? ఏబిసి బ్యాంక్. సరే, ఎస్ అది ఏబిసి బ్యాంక్, అవునా? అంటే ఇప్పుడు ఫైల్ 1 అనేది డిపాజిట్ లో రావాలి, డిపాజిట్ అనేది ఏబిసి బ్యాంక్ లో ఉంది. అంటే హైరార్కీ ఏబిసి బ్యాంకు, డిపాజిట్, ఫైల్ 1 ఇట్లా తయారవ్వాలి. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనం ఒక ఎంటీ ఫైల్ ని తయారు చేయాలంటే ఏం చేయాలి? మనం టచ్ కమాండ్ వాడతాం లేదా? టచ్ కమాండ్.
ఎస్ సార్ అంతే, ఇక్కడ టచ్ కమాండ్ వాడు, అయిపోయింది. ఇక్కడ ముందు టచ్ అని రాస్తే చాలు. ఇప్పుడు ఎంకేడిఐఆర్ రాయాల్సిన అవసరంలా. ఎంకేడిఐఆర్ అనే కమాండ్ దేనికోసం? మేక్ డైరెక్టరీ ఫోల్డర్స్ తయారు చేసుకోవడం. ఎస్ ఫోల్డర్స్. సార్ మరి టచ్ దేనికోసం? ఫైల్స్ తయారు చేసుకోవడం కోసం. అప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే టచ్ కమాండ్ కి, అరే టచ్ కమాండ్, ఇదిగో ఏబిసి బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ ఉంది, ఓకే, దానిలో డిపాజిట్ అనే ఫోల్డర్ ఉంది, ఆ డిపాజిట్ అనే ఫోల్డర్ లోపల ఒక ఫైల్ అన్న తయారు చేయని చెప్తాను. ఎవరికి? టచ్ కమాండ్. అప్పుడు ఏం చేసిద్ది? ఇప్పుడు మనం ఇలా రాసి ఎగ్జిక్యూషన్ చేసిన వెంటనే ఏబిసి బ్యాంక్ డిపాజిట్ లో ఉన్న ఆ ఫైల్ అన్న తయారైతాను విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ కమాండ్. అయితే లైనెక్స్ కి భాష అర్థం కాదు, ఏమైనా ఇంగ్లీష్ రాసినట్టు రాస్తే నాకు ఎట్లా అర్థమైంది అని చెప్పింది లైనెక్స్. అమ్మా మరి నేనేం చేయాలా? అప్పుడు నువ్వేం చేయాలంటే, అంతే కదా, సింటాక్స్ సింటాక్స్. ఎక్సలెంట్ గా ప్లాన్ చేసి సింటాక్స్ రాయాలి. అంటే ఈ ఏబిసి బ్యాంక్ ఎవడు? వాడు పేరేంటో అని చెప్పాలి. ఓహో, మరి వీడెవడు? వాడి చైల్డ్ అని చెప్పాలా. మరి చైల్డ్ అని చెప్పడానికి నేనేం చెప్పాను? ఆధారం ఇది. ఏది? ఫార్వర్డ్ స్లాష్. అంటే పేరెంట్ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఉందంటే దాని తర్వాత ఇవన్నీ చైల్డ్. డిపాజిట్ అనేది ఏంది? ఒక చైల్డ్. దేనికి? ఏబిసి బ్యాంక్. ఇదిగో ఏబిసి బ్యాంక్ కి డిపాజిట్ డిఈపి అనేది ఒక చైల్డ్, అంతే. ఆ డిపాజిట్ లోపల ఫైల్ 1 తయారవ్వాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? అర్థమవుతుందా మళ్ళీ? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్ ఎస్ ఎస్ సార్ ఇప్పుడు ఆన్సర్ మీరే చెప్తారు, అందుకోసం మీరే చెప్పిస్తాను. ఆన్సర్ మీరే చెప్పాలి. ఇలా ఉంది, ఓకే. సో దీన్ని మనం ఏం రాసాం? TUOUCH టచ్ రాసాం, ఓకే. టచ్ రాసి ఫైల్ 1 ఇక్కడ రాసాం అన్నాం. ఈ ఫైల్ ఎక్కడ ఉండాలి అంటే డిఈపిలో ఉండాలి. డిఈపి ఎక్కడ ఉండాలి? ఏబిసి ఏబిసి బ్యాంక్ బ్యాంక్. ఎస్, ఎక్సలెంట్, ఓకే. ఇప్పుడు సింటాక్స్ ఎలాగా అంటే, వాడు ఏబిసి బ్యాంక్ అనేది పి అని చెప్పాలి, అంటే పేరెంట్. చెప్పేశా. ఏబిసి బ్యాంక్ లోపల ఇదిగో ఫార్వర్డ్ స్లాష్ డిపాజిట్ ఉంది. మరి ఇప్పుడు డిపాజిట్ ఉంది, మరి ఫైల్ 1 అనేది ఎట్లా డిఫైన్ చేయాలి ఇక్కడ? కొంచెం ఆలోచన చేయండి. చెప్పేది అర్థమైందా? ఎస్ సార్ ఇప్పుడు నేను కర్లీ బ్రేసెస్ పెట్టాలా? షుడ్ ఐ ప్లేస్ కర్లీ బ్రేసెస్ ఆర్ షుడ్ ఐ ప్లేస్ కర్లీ బ్రేసెస్ హియర్ ఆర్ సంథింగ్? ఏం చేయాలా? కర్లీ బ్రేసెస్ Slash. కాదు, గ్రూప్ ఆఫ్ కి పెట్టాలి. గ్రూప్ ఆఫ్ లేదు, ఫైల్ ఒకటే ఉంది. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఎస్ సార్ టచ్ అని రాసాం, -p రాసాం, ఏబిసి బ్యాంక్ రాసాం, ఎస్, ఫార్వర్డ్ స్లాష్ రాసాం. ఫార్వర్డ్ స్లాష్ వచ్చినవన్నీ కూడా చైల్డే అన్నా నేను. చైల్డ్ ఇప్పుడు మరి నేను ఫైల్ 1 అనేది దీనికి చైల్డ్ మాదిరిగానే కదా ఉంది ఇది, అవునా అవునండి. కదా? ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు ఇది ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఫైల్ 1 అని రాస్తే ఏమన్నా అవుతుంది అంటావా? వస్తుందా? కష్టం. ఇట్స్ వ్యాలిడ్ సింటాక్స్. అంటే నేనేమంటాను, అది క్రియేట్ అవుతుందండి. నేనేమంటానంటే ఫైల్ 1 అనేది డిపాజిట్ లో చేయాలి. డిపాజిట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది అంటే నేను పాత్ ఇస్తున్నా. అంటే పాత్ ఎలాగా? టచ్ కమాండ్, ఇదిగో చూడు, టచ్ కమాండ్ ఏబిసి బ్యాంక్ అనేది ఒక పేరెంట్ అమ్మా, ఓకే. దాంట్లో ఈ డిపాజిట్ అనేది ఒక చైల్డ్ అమ్మా, ఓకే. ఆ చైల్డ్ లోపల ఒక ఫైల్ 1 తయారు చేయమ్మా అంటున్నా. ఆ చైల్డ్ లోపల, అందుకోసం ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు డిపాజిట్ ఉంది, డిపాజిట్ లోపల డిపాజిట్ ఏబిసి బ్యాంక్ ఉంది, ఏబిసి బ్యాంక్ లోపల డిపాజిట్ ఫైల్ మనం ఇందాక తయారు చేసినట్టే ఇప్పుడు కూడా డిపాజిట్ లోపల ఫైల్ 1 మనం తయారు చేస్తున్నాం. ఫైల్ 1 తయారు చేయాలంటే టచ్ అనే కమాండ్ ఇక్కడ వాడాలి, అక్కడ వాడతాను, ఇక్కడ వాడాలి. మరి ఏబిసి బ్యాంక్ ఉంది, మరి ఇప్పుడు టచ్ కమాండ్ కి ఇది పేరెంట్ అని చెప్పాల్సిన అవసరం ఉందా? టచ్ కమాండ్ కి తెలియాల్సిన అవసరం ఉందా? లేదండి. ఎందుకు లేదు? దానికి ఏంది, అది ఫైల్స్ తయారు చేసుకునేది. టచ్ అంటే ఫైల్స్ కూడా దానికి డైరెక్టరీతో సంబంధం లేదు. డైరెక్టరీతో సంబంధం లేదు. మన ఉద్దేశం ఏంటి? డైరెక్టరీ తయారు చేసేటప్పుడు చేయాల్సింది. డైరెక్టరీ తయారు చేసేటప్పుడు ఏంది? ఇది ఎట్లా? ఏది? ఎంకేడిఐఆర్, ఓకే, /-p అంటే p అంటే పేరెంట్ డైరెక్టరీ. పేరెంట్ డైరెక్టరీ అనేది ఏం చేస్తావు? ఎస్, XYZ బ్యాంక్.
ఓహో, పేరెంట్ డైరెక్టర్ అంటే XYZ బ్యాంక్ ని పేరెంట్ గా చెయ్యి. ఎందుకు MKDR అంటే ఏంది? ఫోల్డర్ మేక్ క్రియేషన్. డైరెక్టరీ. ఫోల్డర్ క్రియేషన్. ఫోల్డర్ క్రియేషన్ అప్పుడు దాని లోపల మళ్ళీ కర్లీ బ్రేసెస్ పెట్టి డిపాజిట్ ఒక ఫోల్డర్, విత్డ్రాల్ మరొక అట్లా రాయగలిగాం మనం. కానీ ఇక్కడ ఫోల్డర్ కాదు కాన్సెప్ట్, యాక్చువల్గా ఇది ఫైల్ కాన్సెప్ట్. ఇది అంటే ఫోల్డర్ లోపల ఒక ఫైల్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? స్ట్రైట్ అవే ఎస్ ఫ్రెండ్స్, టచ్ కమాండ్. ఓకే, తర్వాత ఏంది? ABC బ్యాంక్ ABC బ్యాంక్. ఓకే, స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ డిపాజిట్ ఫార్వర్డ్ స్లాష్ ఫైల్. ఫైల్ 1 అంతే. అట్లా అన్నమాట. సో ఇప్పుడు ఏంది? టచ్ కమాండ్ ఏం చేస్తుంది? ABC బ్యాంక్ లోపలికి వెళ్తుంది. ఓకే, దాని లోపల డిపాజిట్ అని చెప్పాక డిపాజిట్ దగ్గరికి వెళ్ళింది. ఓకే, దాని లోపల create ఫైల్ 1 తయారు చేసేది. అది టచ్ కమాండ్ చేసే పని ఇక్కడ. అందువల్ల మనం పీలు అవన్నీ లేపేశాం, ఎందుకంటే ఇది ఫైల్ తయారు చేస్తుంది. గతంలో ఏంది? ఫైల్ కాదు, అది డైరెక్టరీ తయారు చేసేటప్పుడు. ఎస్ ప్రీతి, అర్థమవుతుందా ప్రీతి? Yes, sir. MKDIR ఉంది కదా, MKDR-P. నేను ఈ P ఇక్కడ వాడట్లా, గమనించారా? ఎస్ సార్. ఎందుకు వాడట్లేదు? మనకు కావాల్సిన ఫైల్. మనకు కావాల్సిన ఫైల్. మనం అసలు డైరెక్టరీకి సంబంధం లే. డైరెక్టరీ ఎప్పుడు నువ్వు ఆ పని చేయి. ఇప్పుడు మనకు కావాల్సిన ఫైలు. ఆ ఫైల్ ఎక్కడ ప్లేస్ చేయమంటావో చెప్పాలా, అంటే పాత్ ఇవ్వాలా, అంటే లొకేషన్ ఇవ్వాలి. ఎవరికి? టచ్ కమాండ్ కి. ఆ లొకేషన్ ఇస్తే ఆ లొకేషన్ లో ఫైల్ 1 ని అటాచ్ చేసిద్ది. అది ఇప్పుడు అర్థమైందా? ఆ లొకేషన్ పేరే ABC బ్యాంక్. ఎస్. డిపాజిట్. ఎస్. ఆ డిపాజిట్ లో ఫైల్ 1 తయారు చేయాలి. అంటే ఇదంతా ఏంది? పాత్ లొకేషన్. ఈ లొకేషన్ లో అమ్మ ఫైల్ 1 తయారు చేయి అని టచ్ కమాండ్ నీకు చెప్తాను. ఇది ఆడ విషయం. MKDR కి మనం ఏం చెప్పాము గతంలో? అమ్మ MKDR నువ్వేం చేస్తావంటే అన్న ఏంది? -P రాసుకొని ABC బ్యాంక్ అని రాసా. ఓకే, అప్పుడు ఏం చెప్తున్నాను? అమ్మ MKDR కమాండ్ ABC బ్యాంక్ అనేది ఫోల్డర్ గా ట్రీట్ చేయి, ఫోల్డర్ గా కన్సిడర్ చేయి. ఆ ఫోల్డర్ లోపల ఫార్వర్డ్ స్లాష్ డిపాజిట్ మరొక ఫోల్డర్ గా కన్సిడర్ చేయి. అర్థమైందా? మరి తర్వాత విత్డ్రాల్ మరొక ఫోల్డర్ గా కన్సిడర్ చేయి. మళ్ళీ తర్వాత ఏంది? ట్రాన్స్ఫర్ మరొక ఫోల్డర్ గా కన్సిడర్. మళ్ళీ ఏంది? పేమెంట్స్ కర్లీ బ్రేస్ క్లోజ్. అట్లా. అంటే ఇది MKDIR ఇచ్చాను కాబట్టి దీన్ని P అని ఇచ్చి ఇక్కడ ఇస్తే అయిపోయింది. అప్పుడు ఇది డైరెక్టరీ, ఇది డైరెక్టరీ, ఇది డైరెక్టరీ, ఇది డైరెక్టరీ, ఇది ఇవన్నీ చైల్డ్స్ అవుతాయి. ఇదంతా పేరెంట్. ఈ స్టోరీ వేరు యాక్చువల్ గా. ఇప్పుడు MKDIR కాదు, నాకు టచ్. ఓకే, అప్పుడు ఇది టచ్ నేను ఎందుకు వాడాలనుకుంటున్నాను? లోపల ఒక ఫైల్ తయారు చేయాలి. File. సో నౌ జస్ట్ ఇలా రాసేసి CLER క్లియర్. ఓకే, సో టచ్ అవునా? టచ్ ABC బ్యాంక్. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ తర్వాత ఏం రాయాలా లక్ష్మి? Deposit. DEP. నెక్స్ట్ ఏం రాయాలా? File. ఫైల్ 1. అది సింపుల్ అన్నమాట, చాలా సింపుల్. చూసారా? లొకేషన్ ఇచ్చేసా. సో ఇప్పుడు ఎంటర్ కొడితే అక్కడ డిపాజిట్ లోపల ఫైల్ వచ్చిందంటారా రాదంటారా? కన్ఫర్మా? వస్తుంది. కన్ఫర్మా? ఎస్ లక్ష్మి, ప్రీతి ఎస్ సార్. Yes, sir. వస్తుంది డౌట్ గా సార్. ఉందా? నో సార్. No, sir. No, sir. ఎస్. ఓకే, సరే. ఇప్పుడు మనం ట్రీ కమాండ్ రాసి ABC బ్యాంక్ రాయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? మనం అనుకున్న ప్లేస్ లో డిపాజిట్ అనే దాంట్లో ఫైల్ 1 వెళ్ళిందా లేదా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్ సార్. వెరీ సింపుల్. అట్లా ఆ టచ్ కమాండ్ ఉపయోగించి ఇప్పుడు ఏం జరిగింది? బ్యాంక్ నుంచి వచ్చే డిపాజిట్స్ మొత్తం ఈ ఫైల్లో స్టోర్ అవుతా ఉంటాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటీ ఫైల్ కదా ఇది. అట్లాగా ఒక 30 ఫైల్స్ తయారు చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ 30 ఫైల్స్ తయారు చేయాలంటే సింటాక్స్ మారిద్ది. ఎట్లా మారిద్ది? కర్లీ బ్రేస్ పెట్టి డాట్స్ 1 2 డాట్ 30 సార్. ఎస్, అంతే అంతే. 2 dots. ఎస్ అంతే. సింపుల్ మేడం. సింపుల్ అంటే ఎట్లాగ ఇస్తాం మనం? ఎస్ అంటే ఇప్పుడు ఇదిగో ఇట్లా టచ్ కమాండ్. ఓకే, టచ్ రాసి ABC బ్యాంక్ రాసి ఫార్వర్డ్ స్లాష్ DEP ఫార్వర్డ్ స్లాష్ ఫైల్ ఫార్వర్డ్ కర్లీ బ్రేసెస్ 1 డాట్ 30. అంటే ఇప్పుడు ఒక ఫైల్ కి అయితే జస్ట్ ఇలా రాసాం. ఎలా రాసాం? ఒక ఫైల్ కి అయితే సింపుల్ గా ఇదిగో ఇట్లా రాసాం, అంతే. సింపుల్. దిస్ ఇస్ వాట్ సింగిల్ ఫైల్ క్రియేషన్. ఎస్, ఇది
సో ఇప్పుడు మల్టిపుల్ ఫైల్ క్రియేషన్ ఇది మల్టిపుల్ ఫైల్స్ క్రియేషన్. అదే. సో ఫస్ట్ వన్ ఏమో సింగిల్ ఫైల్ క్రియేషన్, రెండోది ఏమో మల్టిపుల్ ఫైల్స్ క్రియేషన్. క్లారిటీ వచ్చిందా ఇది? ఎస్ ఫ్రెండ్స్, ఓకే. ఎస్ సార్. Yes, sir. కూర్చున్నాను. సరే, అప్పుడు ఇది ఒక టాస్క్. రెండో టాస్క్ ఇచ్చాడు. 2 టాస్క్లు చేసాం. మూడో టాస్క్ ఇచ్చాడు వాడు. సో మూడో టాస్క్ ఏమి ఇచ్చాడు నాకంటే, వాడు చెప్పాడు ఏమని, ఏ బాబు నాకేం కావాలంటే ఫైల్ 1లో కొంత డేటాని ఇన్సర్ట్ చేయవా అన్నాడు. హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్సైడ్ ఫైల్ 1. ఇప్పుడు మీరు చెప్పాలి. డిపాజిట్ అనే ఫోల్డర్ లో ఫైల్ 1 తయారు చేయాలంటే ఇది ఉపయోగపడింది, టచ్ కమాండ్. క్యాట్ కమాండ్ యూస్ చేయాలి సార్. క్యాటేనా? ఎస్ సార్, క్యాట్. ఎట్లాగా చెప్పండి. క్యాట్ అంటే ఒక ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలా? ఎస్ సార్. ఒక ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఏం కమాండ్స్ ఉన్నాయి? ఒక ఫైల్ ని తయారు చేయడానికి ఏం కమాండ్స్ ఉన్నాయి మీకు? ఏ టూల్స్ ఉన్నాయి? క్యాట్ ఉంది, ఎకో ఉంది, ఓకే, విమ్ ఉంది, నానో ఉంది. ఉంది కదా. మరి విఎం పవర్ఫుల్ టూల్ కదా, క్యాట్ ఎందుకు వాడుతున్నావు ఇక్కడ? ఎస్ సార్, విఐఎం. అంతే, విఐఎం. ఎస్, ఇక్కడ ఏంది విఐఎం. ఓకే, నానో వాడొచ్చా? నానో వాడు. విఐఎం ఏబిసి బ్యాంక్ /deposit /file 1. అంటే ఆల్రెడీ ఫైల్ 1 ఈజ్ అవైలబుల్, బట్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ ఫైల్ 1 ఆల్రెడీ ఉన్నది. ఉన్న ఫైల్ ని ఇప్పుడు విఐఎం తోటి ఓపెన్ చేస్తున్నా. అంటే ఎందుకు? ఏదన్నా సంథింగ్ రాసుకోవడానికి. ఎస్, ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఇన్సైడ్ దిస్ ఫైల్ 1. ఇప్పుడు అర్థమైన స్టోరీ. విఐఎం ఎందుకు ఉపయోగించాము? డేటా డైరెక్ట్ గా బాబు ఇన్సర్ట్ చేయమ్మా అంటున్నా నేను. డైరెక్ట్ గా డేటాని ఇన్సర్ట్ చేసేసి, అంటే ఫైల్ ఓపెన్ అవ్వాలి, ఫైల్లో డేటాను కూడా ఇన్సర్ట్ చేసేదానికి అవకాశం నాకు ఇవ్వు. ఎక్కడున్న ఫైలు? డిపాజిట్ లో ఉన్న ఫైల్. డిపాజిట్ ఎక్కడుంది? ఏబిసి బ్యాంక్ లో. అట్లా ఏబిసి బ్యాంక్ లో ఉన్న డిపాజిట్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్ 1 లో కొంత కంటెంట్ రాయాలి అంటే ఇక్కడ విఐఎం ఉపయోగించాలి. సింపుల్, వెరీ వెరీ సింపుల్. అట్లా కాకుండా 4 టచ్ రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, డిపాజిట్ రాసి, ఫైల్ 2 రాసా. ఇప్పుడు ఏం జరిగింది? ఓన్లీ ఫైల్ క్రియేట్ Second file ఫైల్ క్రియేట్ అయింది. ఈ కేసులో ఫైల్ ఎడిట్ అయింది. అంటే మనం అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఎడిట్ చేయగలుగుతాం అట్లా. సో అదే, ఇదేమో ఫైల్స్ క్రియేషన్. ఏం ఫైల్స్? ఎంటీ ఫైల్స్. అదనమాట. ఫైల్ మోడిఫికేషన్ చేస్తున్నాం. సో మోడిఫికేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏమంటే CLER క్లియర్. సో విఐఎం, అవునా? తర్వాత ఏం రాయాలా? ఏబిసి బ్యాంక్, తర్వాత ఏబిసి బ్యాంక్ Deposit. ఫైల్. ఏం ఫైల్? దాని పేరు ఫైల్ 1. ఇప్పుడు సపోజ్ ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా, ఆ ఫైల్ 1 ఓపెన్ అయింది. చూసారా ఇక్కడ మీరు కూడా ఏబిసి బ్యాంకు డిపాజిట్, దాంట్లో ఫైల్ 1 ఓపెన్ చేసేసాను అంటాం. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ కొట్టండి. సింపుల్. వెల్కమ్ టు లైనక్స్, వెల్కమ్ టు AWS. ఎట్లా? సో అట్లా ఆ విధంగా చూసారా. ఎస్కేప్, కంట్రోల్ X. కంట్రోల్ గా కోల్నెక్స్, కోల్నెక్స్, స్మాల్ ఎక్స్ కొట్టాలి. చూసారా ఎంత సింపుల్ గా ఉందో. అంటే ఇప్పుడు లక్ష్మి, ఈ ఫైల్ 1 లో ఉన్న డేటాని చూడాలి. ఎలా చూడాలి? నేను ఐ వాంట్ టు డిస్ప్లేస్ దిస్ ఫైల్ 1 డేటా. ఫైల్ 1 లో ఉన్న డేటా చూడాలి నేను. ఎలాగా? హౌ? ఫైల్ క్యాట్ సార్. క్యాట్. ఓకే, క్యాట్. ఓకే, ఫైల్ 1. లక్ష్మి ఆలోచన చేయి. క్యాట్ ఫైల్ 1 అంటే దానికి తెలిసిద్దా? క్యాట్ ఫైల్ 1 అంటే దానికి తెలిసిద్దా? ఇప్పుడు ఒకసారి ఎక్కడుంది క్యాట్ ఫైల్ 1? లొకేషన్ ఎక్కడుంది? ఏబిసి బ్యాంక్.
దాని లోపల డిఈపి, డిపాజిట్ దాని లోపల Yes, sir. ఫైల్ 1 ఉంది. File అప్పుడు one. నీకు వచ్చేసింది. అంతేగాని నువ్వు క్యాట్ ఫైల్ 1 అని ఎస్ కొడితే సార్ అప్పుడు లైనెక్స్ ఏమంటది, అమ్మా హూ ఆర్ యూ, ఎందుకు ఈ Yes, sir. కమాండ్ ఇచ్చావు, ఏం చేయమంటావు అని అడిగింది నిన్ను. Yes, ఎందుకు ఫైల్ 1 అనేది లేదు నా దగ్గర అంటది అది. అప్పుడు నువ్వేం చెప్పాలా, అమ్మా లైనెక్స్ ఇదిగో ఏబిసి బ్యాంక్ ఉంది, ఇది ఒక ఫోల్డర్, దాని లోపల డిపాజిట్ ఉంది, అది ఒక ఫోల్డర్, దాని లోపల ఫైల్ ఉందమ్మా, దాన్ని ఓపెన్ చేసి చూపించమ్మా అని చెప్తాను. ఎవరికి, లైనెక్స్ కి, విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాట్ కమాండ్. Cat. అట్లా అన్నమాట. ఇప్పుడు ఇది ఈ స్టేట్మెంట్ రైటా రాంగా, ఇక్కడ నువ్వు చెప్పింది ఇప్పుడు క్యాట్ ఫైల్ 1 అనేది ఈ కేసులో, ఈ కేసులో కరెక్టే రాంగ్. సార్. ఇక్కడ ఫైల్ 1 అనేది ఎస్ సార్, ఎస్ సార్, రాంగ్ సార్. ఇది క్యాట్ ఫైల్ 1 అనేది రాదు, ఇది మాత్రం వస్తుంది. ఇది ఎస్ సార్. అట్లా అంటే ఇది దేనికోసం, టు ఫైల్ లో ఉన్న to display the- టు డిస్ప్లే ఫైల్ డేటా, ఎస్ సార్, టు డిస్ప్లే ఫైల్ ఫైల్ డేటా డేటా. అంటే చాలు. టు డిస్ప్లే ఫైల్ డేటా ఈ స్టేట్మెంట్ లో అది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తో ఏం జరిగింది, ఇదిగో మూడో స్టేట్మెంట్ తో ఏం జరిగింది చెప్పండి, ఎవరు చెప్తారు? ఆ ఫైల్ ఎడిట్ ఇన్సర్ట్ అవుతుంది. చేసుకోవచ్చు సార్. Data insert Modify the data, modify the file. Yes, to modify the file, modify, insert anything ఏదైనా చేసుకోండి. ఎస్ సార్. సో ఫస్ట్ ఏంది, టచ్ ఏబిసి బ్యాంక్ డిఈపి ఫైల్ సింగిల్ ఫైల్ క్రియేషన్ అది. సో ఇదేంది, ఇది మోడిఫై ద ఫైల్. టు క్యాట్ డిస్ప్లే ఫైల్ ఏబిసి డేటా. అంటే టు డిస్ప్లే ద ఫైల్ డేటా. ఇది స్టోరీ. ఇది అర్థమైతే చాలు, మీకు డెవలప్స్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ ఫోల్డర్ హైరార్కీ, డైరెక్టరీ హైరార్కీ అంతా క్రియేట్ చేసి దాంతో పాటు ఒక డైరెక్టరీలో ఒక ఫైల్ విత్ కంటెంట్ ఒక సింగిల్ కమాండ్ లో చేయొచ్చా? చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మన ఇష్టం. సింగిల్ కమాండ్ తోనే మనం చేసేది వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ 3 అర్థమైందా? ఇప్పుడు క్యాట్ మూడోది మనం ఉన్నాం, థర్డ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ థర్డ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో క్లియర్ కొట్టండి, క్లియర్. ఓకే, క్యాట్ కనిపిస్తుంది కదా స్క్రీన్, క్యాట్ తర్వాత ఏం రాయాలా, ఏబిసి బ్యాంక్. ఓకే, ఎక్కడ ఉంది డేట్, అది డిపాజిట్ తర్వాత ఏముంది, /file 1. ఎస్ ఫైల్ 1. ఇది అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అమ్మా, లైనెక్స్ ఏబిసి బ్యాంక్ అనే దాంట్లో ఒక డిపాజిట్ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ లో ఒక ఫైల్ 1 ఉంది, ఆ ఫైల్ 1 లో ఉన్న డేటా మాకు చూపించు, మాకు డిస్ప్లే చెయ్యి, ఎట్లా, విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాట్ కమాండ్ అని అడుగుతున్నాను. లైనెక్స్ అడుగు. ఇప్పుడు లైనెక్స్ చూపించిద్దా నాకు, చూడండి, చూసారా? అంటే నేను అసలు ఎస్ సార్. లోపలికి వెళ్లకుండానే డైరెక్ట్ గా బయట నుంచే దాంట్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయగలిగా క్యాట్ కమాండ్ ఉపయోగించి. ఓకేనా? సరే, ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చింది నాకు. ఒకళ్ళు ఏం చెప్పారంటే, ఇట్లా కాదు, మాకు ఇక బాగలేదు, మాకేమంటే మరొక ఫైల్ తయారు చేయి అన్నాడు, ఒక ఫైల్ క్రియేషన్ చేయి అన్నాడు. ఫైల్ క్రియేషన్ తో పాటు ఫైల్లో ఎడిటింగ్ ఇన్సర్ట్ చేయి అన్నాడు, డేటాని కూడా. ఫైల్ క్రియేషన్ చేయి, డేటాను కూడా ఇన్సర్ట్ చేయాలన్నాడు ఫాస్ట్ గా. అంటే ఆ ఫైల్ ఎడిటింగ్ మోడ్ లో ఓపెన్ కావాలి ఫాస్ట్ గా. ఎట్లా చేయాలి? ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఫైల్ తయారవ్వాలి, ఫైల్ ఎడిటింగ్ మోడ్ లోకి రావాలి. ఇప్పుడు ఏం కమాండ్ వాడాలి? నేను ఫైల్ తయారవ్వాలి, ఫైల్ ఎడిటింగ్ మోడ్ లో ఉండాలి, ఎట్లా చేయాలా? విఐఎం సార్. ఎక్సలెంట్ ఆన్సర్. విఐఎం అనే దాంతో ఫైల్ తయారు చేయొచ్చు కదా. విఎం Yes, sir, to రాసి, create a ఏబిసి file. బ్యాంక్ రాసి, డిఈపి రాసి, డిపాజిట్. ఫైల్ 2 రాస్తే చాలు, ఎస్ సార్. అంత అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిద్ది, ఇక్కడ 2 యాక్షన్లు జరిగింది. ఫస్ట్ యాక్షన్ ఏంది, క్రియేటింగ్ ఫైల్ 2. ఓకే, తర్వాత ఏంది, మోడిఫై ది డేటా. ఫైల్ 2 విల్ బి, ఇన్సర్ట్ చేసుకోండి, ఇన్సర్ట్. ఫైల్ 2 విల్ Yes, sir. బి ఓపెన్. అర్థమైందా? ఫైల్ 2 విల్ బి ఓపెన్ అవుతుంది. అది దేనికోసం, టు ఇన్సర్ట్ ఎనీ డేటా. ఓపెన్ ఫర్ టు ఇన్సర్ట్ ఎనీ డేటా.
ఏదైనా ఒక డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చేసుకోవడానికే అది ఓపెన్ అయింది. ఏది ఈ కేసులో విఏఎం రాసి ఏబిసి బ్యాంక్ రాసి డిపాజిట్ ఫైల్ చూడండి. ఫైల్ 2 తయారైపోయి ఉంటుంది ఆల్రెడీ. మనం ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేసిన ఫైల్ 2 తయారైంది. క్లియర్ కొట్టండి. క్లియర్. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏబిసి ఫస్ట్ విఐఎం. ఓకే. ఏబిసి బ్యాంక్. ఓకే. ఫార్వర్డ్ స్లాష్ డిఈపి. ఓకే. తర్వాత ఏంది? ఫైల్ 2. ఫైల్ 2 File 2. ఈ ఫైల్ Enter. 2 మన దగ్గర లేదు అసలు యాక్చువల్ గా. లేకపోయినప్పుడు కూడా ఇది తయారైపోతుంది వెంటనే. ఎందుకు విఐఎం వాడేంగా టచ్ అయినా వాడుకో. Yes, sir. టచ్ To వాడుకుంటే create a ఎంటీ file. ఫైల్ తయారైంది. టచ్ వాడుకుంటే ఎంటీ ఫైల్ తయారైంది. ఇక్కడ విఐఎం వాడితే ఎంటీ ఫైల్ కాదు, కొంత డేటాను కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అందుకని విఐఎం వాడాను. సరే నానో రాయొచ్చా ఇక్కడ? నానో రాసుకో, నో ప్రాబ్లం. ప్రెస్ ఎంటర్ బటన్. ఇట్లా అయిపోయింది చూసారా? ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ ప్రెస్ ఐ ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు వైజాగ్, వెల్కమ్ టు కరీంనగర్. ఇట్లా చాలా ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? తర్వాత Control O. ఓలనెక్స్ అవునా? Control O, sir. కంట్రోల్ ఓనా? ప్రీతి Yes, sir. Yes, sir. Control X. ఎక్కడున్నావు? X, sir. కంట్రోల్ ఓ ఎక్కడ? నానో. Nano, this. ఇదేంటి మనకి అంటే విఏఎం. VIM, yes, sir. సరే ఓకే. సో ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఎస్ ఓకే. లక్ష్మి ఇప్పుడు మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి లక్ష్మి. డిపాజిట్ లో ఎట్లా తెలుసుకుంటావు? ఓన్లీ Deposit. ఎల్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. ఎల్ఎస్ ఓకే. ఏ రాలేదే నాకు. ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ ఫైల్ 1 ఫైల్ 2 అలా ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్. ఓకే. అంటే డిపాజిట్ నేను ఏమంటున్నానంటే ఏబిసి బ్యాంక్ లో ఉన్న అన్ని ఫైల్స్ అన్ని ఫోల్డర్స్ రావాలి, ఒక ఫార్మాట్ లో రావాలి, స్ట్రక్చర్ ఫార్మాట్ లో. నేనేం చేయాలి? ls ఎల్ఎస్ space minus l. ఐఫోన్ సార్. ఎల్ఎస్ ఏంది కన్ఫ్యూజ్ అవుతున్నారు? ట్రీ రాసి ఏబిసి బ్యాంక్ రాస్తారా? అదా Other sir, tree structure. వస్తుంది. అయ్యో, ఏంది అట్లా ఎల్ఎస్ కి వెళ్ళిపోతున్నారు మీరు? ఇప్పుడు ట్రీ రాశారు, ట్రీ చూపించింది. నీకెందుకు ఇక అవసరంలా? మీరు ఎల్ఎస్ sir, yes, sir. అవసరంలా. ట్రీ చూశారు. ఇదేంది? ఏబిసి బ్యాంక్ డిపాజిట్ ఫైల్ 1 ఫైల్ 2 ఎస్ ఆర్ నో, అంతే సింపుల్. ఫైల్ 2 తయారైంది. అర్థమైందా? ఎల్ఎస్ తో మనకు పని లేదు కదా, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. అవును. ఎల్ఎస్ లేదు కొడితే సార్. ఎట్లా వస్తుంది? ఎల్ఎస్ కొడితే ఇలా వస్తుంది, అవసరం లేదు. Sir. అప్పుడు ఏంది? ట్రీ ఏబిసి అట్లా. సరే ఇప్పుడు నేను ఫైల్ 2 లో ఉన్న డేటాని చూడాలా? ఎలా చూడాలా ప్రీతి? ఫైల్ 2 లో ఉన్న డేటాను చూడాలి. ఐ వుడ్ లైక్ టు సీ ద డేటా ఇన్సైడ్ ఫైల్ 2. వాట్ షుడ్ ఐ డూ? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఫైల్ 2 లో ఉన్న డేటాని డిస్ప్లే చేసి చూడాలి. ఏంటి Data ని ఇవ్వలేదు కదా సార్ ఇప్పుడు మనం అందులో. దీంట్లో ఇవ్వలేదా? File 2 లో. ఇచ్చాం. సరే ఇచ్చినా ఇవ్వకపోయినా ఓపెన్ చేసి చూడాలి. ఎట్లా చేయాలా? ఐ వుడ్ లైక్ టు ఓపెన్ దిస్ ఫైల్ 2. whether it is data is available or not, I don't know, but anyway I want to open this file 2. How should I open? Only file 2 లోనేనా సార్? ఓన్లీ ఫైల్ 2 ఓపెన్ చేసి చూడాలి. ఇప్పుడు ఎట్లా చేయాలి? లక్ష్మి ఆన్సర్, లక్ష్మికి వచ్చి అర్థమైపోయింది ఆన్సర్. లక్ష్మి Sir, answer cat. అర్థమైంది. క్యాట్ సార్. Cat సార్. క్యాట్ ఏబిసి Cat. బ్యాంక్ స్లాష్ అదే డిపాజిట్ స్లాష్ ఫైల్ 2. ఎస్ అంతే సింపుల్ లాజిక్. ఏముంది? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది. సో నేను ఏమంటున్నాను? ఫైల్ 2 లో ఉన్న డేటా చూడాలా. ఫైల్ 2 ఎక్కడ ఉంది? డిఈపి ఉంది. డిఈపి ఎక్కడ ఉంది? ఏబిసి బ్యాంక్ ఉంది. సో అప్పుడు నేనేం చేస్తాను? ఫైల్ 2 రాసుకుంటా. ఓకే.
తర్వాత ఏంది ఇక్కడ డిపాజిట్ రాసుకుంటా. ఓకే, అది ఎక్కడ ఉంది? ఏబిసి బ్యాంక్ దగ్గర ఉంది. ఓకే, డేటాని చూడటానికి మనకు ఉపయోగపడే కమాండ్ ఏంది? క్యాట్. అప్పుడు క్యాట్ కమాండ్ ద్వారాగా ఇక్కడ ఈ లొకేషన్ లో ఉన్న ఈ ఫైల్ టు డేటా నేను చూడగలుగుతాను. అంటే నువ్వు లొకేషన్ ఇవ్వాలి ఫస్ట్. దిస్ ఇస్ వాట్ లొకేషన్ ఆఫ్ ద ఫైల్ టు. లొకేషన్ స్పెసిఫై చేయకుండా నువ్వు ఇది స్పెసిఫై చేయకుండా జస్ట్ క్యాట్ ఫైల్ టు అంటే ఆన్సర్ వచ్చిద్దా? ఎర్రర్. వై? ఫైల్ టు ఈస్ నాట్ అవైలబుల్. ఫైల్ టు ఈస్ అవైలబుల్ ప్లేస్ వాట్? ఏబిసి బ్యాంక్ డిపాజిట్, అక్కడ ఉంది ఫైల్ టు. కాబట్టి స్ట్రైట్ గా నువ్వు దేనితో సంబంధం లేకుండా, ఇప్పుడు పిక్చర్ ఇది యాక్చువల్ గా, ఈ పిక్చర్ లో ఏబిసి బ్యాంక్ ఉండాలి, డిపాజిట్ ఉండాలి, తర్వాత ఫైల్ టు కనపడింది. అంటే ఎట్లా రాయాలా? ఏబిసి బ్యాంక్ అంతేనా? తర్వాత ఎట్లా రాయాలి అది? ఏబిసి బ్యాంక్. ఓకే, తర్వాత ఫార్వర్డ్ స్లాష్ డిపాజిట్. ఓకే, తర్వాత ఫైల్ టు. ఓకే, అంటే ఈ ఫైల్ లో ఉన్న డేటాని చూడాలనుకుంటే ఇక్కడ క్యాట్ రాయి. ఓకే, లేదు ఫైల్ లో ఉన్న డేటాని మోడిఫై చేయాలంటే విఐఎం ఏబిసి బ్యాంక్ ఫార్వర్డ్ స్లాష్ డిఈపి. ఎస్ ప్రీతి, అర్థమైందా ఇప్పుడు? ఫైల్ టు. ఎస్ సార్, ఎస్ సార్, క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. అంతే. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ రాసి డిపాజిట్ రాసి ఫైల్ టు రాస్తే క్యాట్ అని రాసావు కాబట్టి డిస్ప్లే కనపడింది. అదే విఎం రాస్తే డిస్ప్లే కాదు నీకు కనపడేది. డిస్ప్లేతో పాటు ఫైల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈజీ. ఎడిటింగ్, ఎస్. విఎం అంటే లేదు ఇప్పుడు నేను టచ్ వాడితే ఏమైంది? క్రియేటింగ్ ఎంప్టీ ఫైల్ సార్. ఒక ఎంప్టీ Empty file ఫైల్ create టచ్ రాసి ఏబిసి బ్యాంక్ అని రాసి డిపాజిట్ అని రాసి డిపాజిట్ ఫైల్ 3 అన్నాను అనుకో, అప్పుడు ఏమైంది? ఒక ఎంప్టీ ఎంప్టీ ఫైల్ ఫైల్ క్రియేట్ అవుతుంది. టచ్ అంటే ఈ ప్లేస్ లో నువ్వు ఏది ఉపయోగిస్తుంటే అది. లేదు నేను ఒక అతను చెప్పాడు నాకు, అట్లా కాదమ్మా, ఇదిగో ఎంకేడిఐఆర్ రాస్తాను, ఇదిగో ఏబిసి బ్యాంక్ రాస్తాను, మళ్ళీ డిపాజిట్ రాస్తాను, ఎస్ ఇక్కడ ఫైల్ 4 అని రాస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఎర్రర్ వచ్చిద్దా? ఎర్రర్ వస్తుందా? లేకపోతే ఫైల్ 4 క్రియేట్ అయిందా? అన్నప్పుడు మనం ఫోల్డర్ పెట్టాలి సార్, పేరెంట్ పెట్టాలి సార్. పేరెంట్ పెట్టాలా? అంటే ఉంది కదా ఫోల్డర్ సార్. అంటే ఇది పేరెంట్ అని ఉంది. సరే, పేరెంట్ పెట్టాం. ఓకే, అయిపోయింది. పేరెంట్ అని పెట్టాం, తర్వాత ఏబిసి బ్యాంక్ పెట్టాం, తర్వాత డిపాజిట్ రాసాం, తర్వాత ఫైల్ 4 రాసా, ఇక్కడ ఎంకేడిఆర్ రాసా. ఇప్పుడు ఈ ఫైల్ 4 అనేది డైరెక్టరీనా ఫైలా? అది డైరెక్టరీ సార్. ముందే ఉంటే అది డైరెక్టరీ సార్. అది అంతే. దానికి ముందు సంబంధించి ఎంకేడిఆర్ ఉంది కాబట్టి ఇది డైరెక్టరీనే. నువ్వు ఫైల్ పేరు ఫైల్ 4 అని పెట్టినంత మాత్రాన ఫైల్ తయారు చేయదు అది, అవునా? ఎస్ సార్, ఎస్ సార్. నేమ్ ఏదన్నా ఇచ్చుకో, ఇక్కడ ఇచ్చేదాన్ని బట్టి ఇక్కడ తయారైంది. అట్లా ఎస్ సార్. చాలా మంది ఏంది, ఇక్కడ ఎంకేడిఆర్ ఇచ్చి ఇక్కడ ఫైల్ 4 ఇస్తారు సింపుల్ గా. ఈ లొకేషన్ వాడికి చెప్తారు, ఎవరు? డెవలపర్ కి, టెస్ట్ ఇంజనీర్ కి. వాడి లొకేషన్ చేయగానే వాడు ఫైల్ కాదు డైరెక్టరీ కనపడతా ఉంటది, వాడికి యాక్సెస్ కాదు. అర్థమైందా? ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేయాలంటే వాడు విఐఎం కొడతాడు, విఐఎం ఫైల్ 4 అని కొడతా ఉంటాడు. కొట్టినప్పుడు రే బాబు ఇది నాట్ ఓపెన్ అంటారు. ఎందుకు? ఇది ఫైల్ కాదురా బాబు. వాడు ఫైల్ అని ఇచ్చాడు కానీ అది ఫైల్ కాదు. అది ఎందుకు? అది డైరెక్టరీ. అంటే సచ్ వే దట్ ద పర్సన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. అంటే కొన్నిసార్లు మనం కూడా అట్లా తప్పులు చేస్తాం. ఇచ్చింది ఫైల్ ఇచ్చాం, ఇక్కడేమో ఎంకేడిఆర్ ఇచ్చాం, ఇక్కడ టచ్ ఇవ్వాలా. అర్థమైందా నీకు నేను చెప్పేది? అర్థమైందా? యాక్చువల్ గా ఎంకేడిఆర్ అని ఇచ్చి ఏబిసి బ్యాంక్ అని ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ డిపాజిట్ ఇచ్చి ఫైల్ 4 అని రాసావు. ఓకే, ఇప్పుడు ఏమైంది? లైనెక్స్ కి ఏం అర్థమైంది? నువ్వు ఏది ఇచ్చావు ఇక్కడ దానికి తెలియదు, ఇది డైరెక్టరీ అన్నమాట. నువ్వేమి ఇచ్చావు? ఇది డైరెక్టరీ నువ్వు తయారు చేసావు యాజ్ అ లైనెక్స్ గై. ఆ తర్వాత దీన్ని డైరెక్ట్ గా ఫైల్ అనుకొని ఒక డెవలపర్ కి ఇచ్చావు, ఒక టెస్ట్ ఇంజనీర్ కి ఇచ్చావు యాక్సెస్ చేసుకోండి అని. ఎవడైనా సరే ఫైల్ ని ఎలా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు? క్యాట్ ఉపయోగించి ఫైల్ 4 అంటాడు, ఎర్రర్ వచ్చింది. విఐఎం ఉపయోగించి ఫైల్ 4 అంటాడు, ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? సింటాక్స్ కరెక్ట్ గా ఇవ్వలేదు. మళ్ళీ చూసుకో ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూడు జాగ్రత్తగా.
చూడు ఒకసారి చూడండి క్లియర్. ఇప్పుడు MKDIR ఓకే, -P ఓకే, తర్వాత ఏం రాయాలా ABC బ్యాంక్ ఓకే, ఫార్వర్డ్ DEP ఓకే, ఫైల్ 4 రాశాను. ఇప్పుడు ఫైల్ 4 అని నేను రాసినంత మాత్రాన అది ఫైల్ అయిద్దా అంటున్నా నేను, అయిద్దా? అది అవ్వదు డైరెక్టరీ సార్. అవుతుంది. డైరెక్టరీ. సరే ప్రెస్ ఎంటర్ బటన్. సరే ఇప్పుడు ట్రీ ABC బ్యాంక్, ఇదిగో ఫైల్ 4 అనే కనపడుతుంది, కానీ అది చూస్తే డైరెక్టరీ అవునా? అవును సార్. ఇది ఫైల్ 4 అని కనపడుతుంది, కానీ నేను డైరెక్టరీ అది తయారు చేసింది, ఎందుకంటే నేను MKDIR ఇచ్చా కాబట్టి అది డైరెక్టరీగా తయారైపోయింది. నేను తెలివితేటలు ఉపయోగించి, అర్థమైందా? నేను తెలివితేటలు ఉపయోగించి వేరే వాళ్ళకి చెప్పా, ఏమని? వేరే వాళ్ళకి, అయ్యా ఫైల్ 4 ఉంది పలానా లొకేషన్ లో, మీరు దాన్ని యాక్సెస్ చేసుకోండి అని చెప్పా. వాడు ఏం చేశాడు? ఫైల్ 4ని యాక్సెస్ చేసుకోవాలా అంటే, ఫైల్ 4ని యాక్సెస్ చేసుకోవాలంటే అంటే ఈ ఫైల్ 4లో డేటా రాసుకుందాం అనుకుంటున్నాడు వాడు. రాయొచ్చా? డేటా రాయొచ్చా? డేటా రాయడానికి ఏం చేశాడు వాడు? VIM కొట్టాడు ఓకే, తర్వాత ఏం రాశాడు? ABC బ్యాంక్ రాశాడు ఓకే, తర్వాత ఏంది? డిపాజిట్ రాశాడు ఓకే, తర్వాత ఏంది? ఫైల్ 4 రాశాడు. అదే ఫైల్ అనుకుంటున్నాడు వాడు, ఎస్ సార్. ఫైల్ అనుకుంటున్నాడు వాడు, అవతల వ్యక్తి డెవలపర్ అయినా టెస్ట్ ఇంజనీర్ అయినా. అప్పుడు ఎంటర్ కొట్టాడు వాడు, ఎంటర్. డిస్ప్లే అవ్వదు సార్. ఏమైంది చూసావా బాబు? ఏంది ఇది? Error. నాన్ సెన్స్, దిస్ ఇస్ డైరెక్టరీ బాబు అంటుంది ఇది. ఇక్కడ చూసారా, ఎస్ సార్. బ్యాంక్ డిపాజిట్ ఫైల్ 4 ఈజ్ ఎ డైరెక్టరీ. ఇక వాడికి పిచ్చెక్కిద్ది. ఏమని? ఎందుకు పిచ్చెక్కిద్ది? వాడికి డెవలపర్ కి ఇవన్నీ తెలియదు. ఇదేంటి నాన్ సెన్స్, ఫైల్ అని చేస్తే ఇవన్నీ కనపడుతున్నాయి. అప్పుడు వెంటనే లైనెక్స్ ఫోన్ ఏ బాబు లైనెక్స్, వాట్ హ్యాపెండ్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, ఏం తయారు చేసావా బాబు అంటాడు. అప్పుడు నువ్వేం చేసావు? తయారీలో ప్రాబ్లం. ఎస్ సార్. ఫైల్ తయారు చేయబోయి డైరెక్టరీకి ఇచ్చావు, అక్కడ MKDIR ఇచ్చావు, కమాండ్ తప్పిచ్చావు. నువ్వు చేసిన Yes, sir. తప్పు వల్ల వాడికి అర్థం కావట్లా. నువ్వు తప్పు చేసావు, వెళ్ళిపోయావు ఆఫీస్ నుంచి, లాగౌట్. బట్ డెవలపర్ వచ్చాడు. టెస్ట్ ఇంజనీర్ ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, డెవలప్మెంట్ వర్క్ మార్నింగ్ జరిగితే టెస్టింగ్ వర్క్ నైట్ జరిగిద్ది. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేశాను? డైరెక్ట్ గా యాజ్ అ లైనెక్స్ అడ్మిన్ లేకపోతే సమ్ అదర్ నేను మార్నింగ్ వర్క్ చేసి వెళ్ళిపోయా. వాడికి ఆ లొకేషన్ ఇచ్చే బాబు యాక్సెప్ట్ చేసుకొని ఇచ్చా. చివరికి ఇట్లా కనపడుతుంది. వాడికి ఇదేం తెలియదు, అర్థం కాదు. అప్పుడు ఏంది? ప్రాబ్లమా కాదా? ఎస్ ప్రాబ్లమే. అప్పుడు నువ్వు వచ్చిన దాకా ఏం చేయాలా? చాలా పెద్ద ప్రాబ్లం. అందుకని చాలా జాగ్రత్తగా చూడాలి. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలా? క్లోజ్ చేయాలా లేదా? క్లోజ్ చేయొచ్చా? ఇప్పుడు అర్థమైందా అక్కడ దానివల్ల ఎంత మిస్టేక్ వచ్చిందో? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ MKDIR అని ఇచ్చి ఇక్కడ ఫైల్ 4 అని ఇవ్వకూడదు. ఏమని ఇవ్వాలా? అది కావాలంటే డైరెక్టరీ అని ఇచ్చుకో అంతే. DR1 అని ఇచ్చుకో, వాడికి అర్థమైతే. అంత మాత్రం చానా ఇక్కడ నువ్వు ఫైల్ అని ఇస్తే మాత్రం అది ఫైల్ గా తయారవ్వదు, డైరెక్టరీ గానే తయారైంది. DR1 అని ఇచ్చుకో, తప్పలేదు, ఇబ్బంది లేదు. ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్, నో ప్రాబ్లం. సో ట్రీ కొట్టి ABC బ్యాంక్ ఇట్లాగా. సో డైరెక్టరీ కూడా తయారైపోయింది అట్లా. ఇది ఒక డైరెక్టరీ, ఇది ఒక ఫైల్, ఇది ఒక ఫైల్, ఇది డైరెక్టరీ. అంటే మనం పేర్లలో పొరపాటు పడి ఇచ్చామండి అట్లా. అలా చాలా మంది ఇస్తూ ఉంటారు. అలాంటి ఇవ్వకుండా ఉండటం కోసం ముందే చెప్తాను మీకు. సో చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ MKDIR పెట్టామా లేదా టచ్ పెట్టామా, లేకపోతే అవతల వ్యక్తికి ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఎందుకో ఇదే ఎర్రర్, వాడేమని చెప్పలేడు. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? గుడ్, ఓకే. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? సో Yes, 4 sir. అయిపోయిందా? 4 వచ్చేసినాయా? VIM ABC బ్యాంక్ DEP ఫైల్ 2, creating file 2. File 2 will be open to insert mode. To insert any data. ఇది cat command VIM touch. ఇప్పుడు నానో ఉపయోగించి చేయొచ్చా? నానో సరే. ఇప్పుడు నాకు ఒక టాస్క్ ఉంది, మీరు చెప్పాలి. టాస్క్ ఏంటంటే
ఇప్పుడు సపోజ్ టాస్క్ ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్, టాస్క్ 3 ఏబిసి బ్యాంక్. ఓకే, బాగుంది. చూడండి జాగ్రత్తగా. ఇది యాక్చువల్ ఇది స్టోరీ. దీనిలో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఎస్ ఫ్రెండ్స్, నాకు ఏం కావాలంటే నాకు ఎస్, సో నాకు ఇదిగోండి ఏబిసి బ్యాంకులో ఇదిగో పేమెంట్స్లో ఒక ఫైల్ కావాలి. పేమెంట్స్లో కావాలి ఫైల్. కుదురుతుందా? ఫైల్ 1 రావాలి, పేమెంట్స్లో ఎస్ రావాలి. సార్, కుదురుతుందా? వస్తుంది సార్. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్. సో ఎలా రాయాలి స్టేట్మెంట్ చెప్పండి. టచ్ తీసుకుంటాం సార్. టచ్. ఫైల్ టచ్ ఏబిసి బ్యాంక్ ఏబిసి బ్యాంక్ స్లాష్ పేమెంట్స్ ఫైల్ 1 సార్. స్లాష్ పేమెంట్స్ ఫైల్ 1 సార్. ఎక్సలెంట్ ఆన్సర్. సరే, వర్కౌట్ అయ్యిద్ది అంటారా? ఎస్ సార్. కన్ఫర్మా? విఐఎం కూడా యూజ్ చేయొచ్చు కానీ సార్, ఓన్లీ ఎంటీ ఫైల్ అయితే టచ్ సార్. ఎస్ ఎస్ ఎస్, విఐఎం కూడా యూజ్ చేయొచ్చు. నానో యూజ్ చేయొచ్చా? ఎస్ యూ ఎస్ కెన్. సార్. ఏదైనా యూజ్ చేయొచ్చు. ఎంటీ ఫైల్ అయితే టచ్, అట్లా. అది అంతే సింపుల్. సరే, ఇప్పుడు నేను సిఎల్ఈఆర్ క్లియర్ కొట్టేసి మీరు రాసిన ప్రకారమే టచ్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి ఫార్వర్డ్ స్లాష్ ఇక్కడ ఏం రాయాలా? పేమెంట్. పేమెంట్స్ పిఏవై ఉంది అక్కడ, పిఏవై. ఎస్ తర్వాత ఫైల్ 1 అంట. ప్రెస్ ఎంటర్ బటన్. మనకు లేదేమో, అదేదో ఉంది ఫైల్ ఆర్ డైరెక్టరీ. మనకి ఏముందో చూసుకోండి. పేమెంట్ ఉందా, ఏది ఉందా? 3 ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్. ఎస్ ఎస్, పేమెంట్ ఉంది యాక్చువల్ గా. అంటే పేమెంట్ అని పూర్తి పేరు రాయాలి. మనం పే అని రాసాం, పేమెంట్ అని. ఎస్ సార్. అప్పుడు ఏంటి మనకి టచ్. ఇదిగో ఇది మనం ఇచ్చాం. ఇప్పుడు ఈ పే అని ఇవ్వకూడదు ఇక్కడ. ఎందుకు? డైరెక్టరీ పేరు పేమెంట్ ఉంది యాక్చువల్ గా. సో కాబట్టి పేమెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? టచ్ రాసి పేమెంట్ అని టైప్ చేయాలి. ఎస్ ఎస్, పేమెంట్ టైప్ చేసి ఫైల్ 2 అంటే దానికి తెలియలా, లైనెక్స్ కి పే అని రాస్తే తెలియలా. పేమెంట్ అనేది ఫోల్డర్ పేరు, అట్లా. ఫైల్ 2 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, అయింది. ఇప్పుడు 3 రాసి ఏబిసి బ్యాంక్. చూసారా? ఎస్ సార్. సో ఇలా ఎక్కడికెక్కడ మనం అవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇది స్టోరీ రియల్ గా. ఇలాగా అంటే మనం ఫైల్స్ అయితే ఫైల్స్ చేయొచ్చు, ఫోల్డర్స్ అయితే ఫోల్డర్స్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే 3 రాసా. 3 రాసా. ఓకే ఫైన్. 3 రాసి చూడండి ఏబిసి బ్యాంక్ అని రాసి ఓకే. ఎస్, దిస్ ఇస్ మై బ్యాంక్ ట్రాన్సాక్షన్. బ్యాంక్ ప్రాజెక్ట్ లో, ఈ బ్యాంక్ ప్రాజెక్ట్ లో నాకు ఇలా ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా నాకు ఇలాగే ఉన్నాయి. సో ఫార్ we have done like this. Okay, yes, okay, good. Yes, this is what I've done so far. Okay, fine, బాగుంది. అయితే నేను నా ఏబిసి బ్యాంక్ లో ఇప్పుడు వరకు ఏం ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి? ఏబిసి బ్యాంక్ లో డిపాజిట్ అనేది నడుస్తుంది. ఓకే, పేమెంట్స్ ఓకే, విత్ ట్రాన్స్ఫర్స్ ఓకే, విత్డ్రాల్స్ ఓకే. అయితే నేను ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ సర్వీస్ టు ద కస్టమర్. ఆ సర్వీస్ పేరు ఏంటంటే లోన్స్. అంటే ఇప్పుడు వరకు నేను ఏం చేశాను? ఏబిసి బ్యాంక్ లో డిపాజిట్ చేసా, పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్, విత్డ్రాల్స్ యాక్సెప్ట్ చేసా. బట్ నౌ ఐ వుడ్ లైక్ టు యాడ్ one more Loans. service to this customers
దట్ కస్టమర్ సర్వీస్ నేమ్ ఇస్ వాట్? లోన్స్. మరి ఈ లోన్స్ ని యాడ్ చేయాలంటే ఇప్పుడు ఎట్లా? అది ఇప్పుడు టాస్క్. లోన్స్ అనేది VIM ఏంటి? యూస్ చేసి ఫోల్డర్. డైరెక్టరీ సార్. ఫోల్డర్ అంటే DIR. డైరెక్టరీ. ఎస్ సార్. ఇప్పుడు నేను ఈ స్ట్రక్చర్ కి ఇంకొక డైరెక్టరీని అటాచ్ చేయాలా? స్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్, బట్ స్ట్రక్చర్ లో sir. ఏం చెప్తుంది? నా బిజినెస్ ఇప్పుడు వరకు లోన్స్ ఇవ్వాల, బట్ నౌ Yes, sir. ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ ద లోన్స్ ఆల్సో. లోన్స్ ని ఇంట్రొడ్యూస్ చేయాలని నేను అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు మరి ఈ స్ట్రక్చర్ ని మొత్తం ఇలాగే ఉంచేసి లోన్స్ ని నేను యాడ్ చేయాలి. ఎస్, అప్పుడు ఎలా యాడ్ చేయాలి? ఇప్పుడు టాస్క్ చెప్పాలి మీరు. MKDIR MKDIR ఓకే. లోన్స్ డాష్ P సార్. hyphen P. -P -P ఓకే. లోన్స్ లోన్స్ / DIR1 సార్. ఏం నేను చెప్పింది ఏంటి? నేను చెప్పింది ఏంటి? మీరు చేసేది ఏంటి అసలు? నేనేం చెప్తున్నాను? స్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్, ఆ స్ట్రక్చర్స్ కి లోన్స్ యాడ్ అవ్వాలని నేను చెప్తున్నా. ఇదేంది? లోన్స్ అనేది పేరెంట్ డైరెక్టరీ గా తయారు చేస్తున్నారు మీరు. నో, పేరెంట్ డైరెక్టరీ ఇస్ వాట్? ABC బ్యాంక్. ABC Bank. ABC బ్యాంక్ లోపల డిపాజిట్ ఉంది, పేమెంట్స్ ఉంది, ట్రాన్స్ఫర్ ఉంది, విత్డ్రాల్ ఉంది, బట్ లోన్స్ అనేది కూడా రావాలి అక్కడే. పక్కనే యాడ్ చేయవచ్చా సార్ లోన్స్? ఎస్ సార్. లోన్స్ మరి ఎలా? సౌండ్ ఎక్కడ వస్తుంది? సౌండ్ తగ్గించుకోండి ఎవరో. సౌండ్ ఎస్. పేరెంట్ డైరెక్టరీ అనేది తీసేశారు సార్. సరే, ఏదేమైనా నాకు ఈ స్ట్రక్చర్ ఇది ఉంది. ఎస్, దెన్ వాట్ షుడ్ ఐ డూ? ఎస్ లక్ష్మి చెప్పాలి. ఇప్పుడు నేనేంది లక్ష్మి, నేను చెప్తాను, నీకు అర్థమవుతుందా? ABC బ్యాంక్ ఉంది, ఇది పేరెంట్ అట్లాగే ఉంటుంది. డిపాజిట్ ఉంది చైల్డ్, పేమెంట్ చైల్డ్, ట్రాన్సాక్షన్స్ చైల్డ్, విత్డ్రాల్ చైల్డ్. ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? పేరెంట్ ఎవరు దీనికి? ABC బ్యాంక్ సార్. పేరెంట్ నేమ్ ఏంది? ABC బ్యాంక్. ఓకే, సరే. చైల్డ్ నేమ్స్ ఏంటి? డిపాజిట్, పేమెంట్, డిపాజిట్ కామా పేమెంట్, డిపాజిట్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ కామా ట్రాన్స్ కామా తర్వాత విత్డ్రాల్స్ కదా. DEP, పేమెంట్స్, విత్డ్రాల్స్. అవునా? ఇది ఓకే, బాగుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ చైల్డ్స్ ఎన్ని ఉన్నాయి? 4 చైల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐ వాంట్ టు యాడ్ 1 more చైల్డ్. నా చైల్డ్ నేమ్ లోన్స్. అర్థమైందా? అంటే 4 చైల్డ్స్ ఉన్నాయి, 5వ చైల్డ్స్ ను కూడా యాడ్ చేయాలి. ఎట్లా చేయాలి అంటున్నా, అది నేను. ఎస్, నౌ ఐ వుడ్ లైక్ టు యాడ్ 1 more చైల్డ్. ఎస్, అది నా పాయింట్. నౌ చైల్డ్ టు దిస్ పేరెంట్. పేరెంట్ అంటే ఎవరు? ABC బ్యాంక్. అంటే ఈ ABC బ్యాంక్ అనే పేరెంట్ కి డిపాజిట్ ఎలా యాడ్ చేసామో, పేమెంట్స్ ఎలా యాడ్ చేసామో, ట్రాన్స్ యాడ్ చేసాము, విత్డ్రాల్ ఎలా యాడ్ చేసామో, లోన్స్ అనేది కూడా యాడ్ చేయి. నౌ ఐ వుడ్ లైక్ టు యాడ్ 1 more చైల్డ్ టు దిస్ ప్రాజెక్ట్. ద చైల్డ్ నేమ్ ఇస్ వాట్? లోన్స్. చైల్డ్ నేమ్ ఏంది? లోన్స్. అంటే ఈ స్ట్రక్చర్ కి ఎలా లోన్స్ యాడ్ చేస్తావు అది నేను అడుగుతుంది. ఎస్ లక్ష్మి, ఇప్పుడు ఆలోచించి. ఇప్పుడు అర్థమైందా? MKDIR సార్. అర్థమైంది సార్. ఓకే, MKDIR ఓకే. ABC బ్యాంక్ /payments ఎస్ ప్రీతి చెప్పగలరా? సార్ MKDIR -P ABC Bank project. ABC బ్యాంక్ deposit / ఓకే. curly braces
లోపల డిపాజిట్. ఎన్ని లైన్స్ ఇప్పుడు డిపాజిట్ ఆల్రెడీ ఉంది కదా, ఓకే. పేమెంట్ ఆల్రెడీ ఉంది కదా, So, ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ఉంది కదా, విత్డ్రాల్ ఆల్రెడీ ఉంది Loan కదా, మళ్ళీ ఒకటి- ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? అవసరం లేదా సార్? అంటే Loan. ఎందుకు చేయాలి, ఉన్నాయి కదా. నేను ఏం Okay, చేయాలనుకున్నా లోన్సే కదా. ఓకే. లోన్ సార్. అంతే, ఫార్వర్డ్ స్లాష్ రాసి లోన్స్ రాస్తే అయిద్దా? లోన్స్. ఇప్పుడు నేను యాడ్ చేయాల్సింది అనేది ఏంటి, లోన్సే. ఎస్ ఎక్కడ? ఏబిసి బ్యాంక్ కి. అంటే ఏబిసి బ్యాంక్ లోపల లోన్స్ అనేది రావాలి. అంటే Yes. ఏబిసి బ్యాంక్ పేరెంట్ అవ్వాలి, లోన్స్ ఏమేమో చైల్డ్ అవ్వాలి. లోన్స్ ఏమవ్వాలా? చైల్డ్ అవ్వాలి. అట్లా అన్నమాట. చైల్డ్ ఇప్పుడు ఒకటే, అవునా? ఒకటే సార్. ఎస్ సార్. అంతే. ఏంది లక్ష్మి, అర్థమైందా? ఎస్ అర్థమైంది సార్. కృష్ణ, రామకృష్ణ అర్థమైందా? ఏబిసి బ్యాంక్ లోన్స్ అర్థమైంది సార్. అంతే, సింపుల్. MKDR-P ఏబిసి బ్యాంక్ లోన్స్. ఇది ఎగ్జిక్యూషన్ చేస్తే వస్తుందా ప్రీతి? కన్ఫర్మా? సార్. కన్ఫర్మా? సార్. సరే చూద్దాం. ఏబిసి బ్యాంక్, ఓకే. తర్వాత వచ్చేసి ఏబిసి బ్యాంక్, ఓకే. Loans. మీరు అన్నట్టుగా లోన్ లోన్స్. చూద్దాం. ఎస్ లక్ష్మి, వస్తుందా? ఇది డౌట్ గా ఉందా మీకు ఏమన్నా? లేదు సార్. అంటే ఎందుకు, ఎలా వస్తుంది ఇది చెప్పు ఒకసారి, ఎక్స్ప్లెయిన్ చేయి, అయినా చూద్దాం. లోన్స్ అని నేను రాస్తే ఎట్లా అయ్యిద్ది? అది చైల్డ్ అయ్యిద్దా? అది ఎస్ సార్. ఎలాగైతే చైల్డ్ అవ్వదు కదా. అక్కడ పేరెంట్ ఉంది, అవసరం లేదన్నారు కదా సార్ ఒకసారి. స్లాష్ తర్వాత ఏది ఇచ్చినా చైల్డ్ అవుతుంది కదా సార్. ఎక్కడ? ఫార్వర్డ్ స్లాష్ తర్వాత ఇచ్చింది. ఫార్వర్డ్ స్లాష్ తర్వాత ఇచ్చింది ఏదైనా స్లైడ్ చైల్డే. బట్ ఇప్పుడు మనం ఇక్కడ చెప్పాం, బాబు దీన్ని పేరెంట్ గా ఉంచరా బాబు అని. ఓకే, ఎస్ సార్. సరే. ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు చూద్దాం. ట్రీ ఏబిసి బ్యాంక్ యాడ్ అయిందా చైల్డ్? ఇదిగో ఏబిసి బ్యాంక్ చైల్డ్ Yes. యాడ్ అయింది కదా. ఎస్ సార్. చైల్డ్ యాడ్ అయిపోయింది. అట్లా అలాగే యాడ్ చేస్తాం. చూసారా, చైల్డ్ యాడ్ అయిపోయింది. ఎస్ ఎస్, ఇదిగో లోన్స్ చైల్డ్ యాడ్ అయిపోయింది, అవునా? ఎస్ ఫ్రెండ్స్, ఇట్లా అంటే ఉన్న స్ట్రక్చర్ కి వన్ మోర్ చైల్డ్ ని యాడ్ చేసాం ఇక్కడ, లోన్స్ అనేది అది ఇష్యూ. ఈ లోన్స్ లోపల గోల్డ్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, వెహికల్ లోన్ యాడ్ చేయొచ్చా? చేయొచ్చు. ఎస్ సార్. చేయొచ్చా? ఎలా చేయాలా? ఎలా? హౌ? అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అవ్వాలి? లోన్స్ లోపల అంటే నాకు ఎలా రావాలి అంటే, లోన్స్ లోపల నాకు ఎలా రావాలి అంటే, చూడండి, లోన్స్ అంటే చాలా ఉంటాయి కదా. ఎస్, లోన్స్, ఓకే. పర్సనల్ లోన్స్ లోన్, లోపల హోమ్ లోన్, గోల్డ్ లోన్, ఓకే. తర్వాత ఏంటి? పర్సనల్ లోన్, ఓకే. తర్వాత ఏంది? బిజినెస్ లోన్, హోమ్ ఓకే. లోన్, తర్వాత ఏంది? వెహికల్ లోన్, ఓకే. వెహికల్ లోన్. అట్లా. సో గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్, సమ్ అంటే లోన్స్ లో భాగాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ లోన్స్ లో భాగాలు 1 2 3 4 5 ఇట్లా రావాలి నాకు. అంటే లోన్స్ అనే లోపల ఇవి రావాలి, అవునా కాదా? వీళ్ళందరూ లోన్స్ కి ఏమవుతారు? చైల్డా కాదా? చైల్డ్ సార్. మరి చైల్డ్స్ ని మనం ఎలా చేస్తాం? చైల్డ్స్ ని ద చైల్డ్స్ రిప్రజెంటెడ్. సో చైల్డ్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి మనం? కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ ఇస్తుంది. కర్లీ బ్రేసెస్ లో ఈ మొత్తం చైల్డ్స్ రాసేసాయి అంతే. దేనికి ఈ చైల్డ్స్ అవ్వాలా? లోన్స్ కి, అంతే. లోన్స్ ఫార్వర్డ్ స్లాష్ కర్లీ బ్రేసెస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అంతే. లోన్స్ లోపల ఇవన్నీ కూడా చైల్డ్స్ అవుతాయి, అంతే. సో ఇప్పుడు మీరు చూడండి రియల్ లాగా, ఇదిగో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? లోన్స్, LON లోన్స్ ఫార్వర్డ్ స్లాష్, ఓకే. తర్వాత కర్లీ బ్రేసెస్ ఏంటి? గోల్డ్. తర్వాత ఏంటి? హోమ్. తర్వాత ఏంటి? పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్. తర్వాత వెహికల్.
తర్వాత ఇంకో సమ్ అదర్ లోన్, ఇంకా 4 సరిపోతాయి. ఓకే, ఇది స్టోరీ. లోన్స్ అని రాసి గోల్డ్, హోమ్, పర్సనల్, వెహికల్ రాశాను. ఇప్పుడు ఇక్కడ ఎంకేడిఆర్ రాయాలా లేకపోతే టచ్ రాయాలా? ఎస్, టచ్ సార్. టచ్ సార్. టచ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ టచ్ అని ఇక్కడ నేను రాశాను కదా, మరి గోల్డ్ అనేది, హోమ్ అనేది, పర్సనల్ లోను, వెహికల్ లోన్ అనేది ఫైల్సా ఫోల్డర్సా? ఫైల్స్ సార్. ఫైల్స్ సార్. ఫైల్స్ వద్దు, నాకు ఫోల్డర్స్ కావాలనుకుంటున్నా. అప్పుడు అప్పుడు touch ఎంకేడిఐఆర్ తీసేస్తాం. ఎంకేడిఐఆర్. అప్పుడు ఎంకేడిఆర్. టచ్ ప్లేస్ లో ఎంకేడిఐఆర్. ఓకే, సరే. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ అవుతుందా? స్లాష్ పి హైఫన్ పి పెట్టాలి. చూడండి, మనం లోన్స్ అనేది ఉంది. లోన్స్ ఎక్కడ ఉంది, దాని లొకేషన్ చెప్పాలా? ఏబిసి ఎంకేడిఆర్. బ్యాంక్. ఏబిసి బ్యాంక్ అన్నారా? ఏబిసి. ఎస్, అప్పుడు ఏబిసి బ్యాంక్. ఓకే, ఏబిసి బ్యాంక్ లోపల లోన్స్. ఓకే, లోన్స్ లోపల వీటిని మొత్తాన్ని తయారు చేయని చెప్పాలి, లేకపోతే దానికి అర్థం కాదు. అది ఇలా స్ట్రక్చర్ ఇవ్వకపోతే దానికి అర్థం కాక వేరే ప్లేస్ లో తయారు చేసేది ఇదంతా. ఇక్కడ ఏబిసి బ్యాంక్ లో చేయదు, ఇంకొక దాంట్లో చేసేది. స్ట్రక్చర్ ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ ఏం రాయాలా దీనికి? మళ్ళీ ఎంకేడిఐఆర్ హైఫన్ పి. ఎంకేడిఆర్ హైఫన్ పి. ఎంకేడిఆర్ హైఫన్ పి. ఎస్, ఇది స్టోరీ. ఎంకేడిఐఆర్ హైఫన్ పి, ఏబిసి బ్యాంక్, దాని లోపల లోన్స్, గోల్డ్. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ? ఎస్ సార్. సో ఎంకేడిఐఆర్ తర్వాత హైఫన్ పి, తర్వాత ఏం రాయాలా? ఏబిసి బ్యాంక్, ఫార్వర్డ్ స్లాష్, తర్వాత లోన్స్, లోన్స్, ఫార్వర్డ్ స్లాష్, curly braces. కర్లీ బ్రేసెస్, తర్వాత ఏం రాయాలి మనం? గోల్డ్, గోల్డ్ లోన్, గోల్డ్ కామా హోమ్ కామా పర్సనల్ కామా పర్సనల్, వెహికల్. వెహికల్. 4 సరిపోతుంది. బిజినెస్ లోన్ మీ ఇష్టం, చాలా అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ అవుతుందా లేదా చూడండి. ఎస్, ఓకే. సో ఇప్పుడు మనం ఫ్రీ ఏబిసి బ్యాంక్. చూసారా, కరెక్ట్ గా యాడ్ అయిపోయింది. అది లోన్స్ లోపల బిజినెస్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, అన్ని లోన్స్. అంటే లోన్స్ లోపలే స్ట్రక్చర్. చూసారా ఇప్పుడు దీనికి ఎంత స్పష్టంగా ఇచ్చేసింది అది మనకి. అంటే ఈ స్ట్రక్చర్ బాగుందా లేదా? ఎస్, ఎక్సలెంట్. ఇలాగా మనం ప్రతిసారి ఏదైనా ఒక ఫోల్డర్, ఒక స్ట్రక్చర్ కి మళ్ళీ వేరే చైల్డ్స్ కూడా యాడ్ చేసుకోవడానికి అవకాశం. ఇప్పుడు చూస్తే ఇక్కడ మీరు ఇక్కడ ఈ కేసులో డిపాజిట్ అనేది ఒక చైల్డ్, లోన్స్ అనేది ఒక చైల్డ్, పేమెంట్ అనేది ఒక చైల్డ్, ట్రాన్స్ అనేది ఒక చైల్డ్, విత్డ్రాల్ అనేది ఒక చైల్డ్. అయితే లోన్స్ లో మాత్రం బిజినెస్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ అనేది ఉంది. లోన్స్ మొత్తం కూడా దేనికి చైల్డ్ అవుతాయి లోన్స్? ఇది ఎంత కూడా దేనికి చైల్డ్? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్. సో ఈ వెహికల్, హోమ్ ఇవన్నీ కూడా దేనికి చైల్డ్ అవుతాయి? లోన్స్ కి. అట్లా మనం ఇదిగో ఈ గీతలు, అడ్డగీతలు, నిలువు గీతలు చూసుకోవాలా? చూసారా, ఈ సైడ్ నిలువు గీతలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. అంటే ఏబిసి బ్యాంక్ ఎన్ని చైల్డ్స్ ఉన్నట్టు? 5. మళ్ళీ ఆ చైల్డ్ కి మరొక చైల్డ్స్ ఉండొచ్చు, చెప్పలేము. ఎస్, దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎస్ సార్, అర్థమైందా? ఇప్పుడు చేయగలరా ఇదంతా? మీరు కొంచెం జాగ్రత్తగా చేస్తే మీకు అయింది. కొంచెం తడబాటు ఉన్నా ఈ రికార్డింగ్ దగ్గర పెట్టుకుని రికార్డింగ్ వెంటనే షేర్ చేస్తాను నేను స్పాట్ లో, ఇప్పుడే 5 minutes లో.
మీరు వెంటనే మర్చిపోకుండా మీకు టైం దొరికినప్పుడు ఈ రోజు నైట్ లో లేదా రేపు మార్నింగ్ ఏ టైం అయినా సరే ఖాళీ దొరికితే చేయండి. ఓకేనా? Okay. Yes, Okay. sir. Okay. ఓకే, సో మనం స్టాప్ చేద్దాం. ఓకే, సో విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you, sir. యా